వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నిజంగా లోకేష్ గారు పాదయాత్రలో మీరు ఆర్థికంగా బాగా ఖర్చు పెట్టడము, ఆ యువగల పాదయాత్రలో బాగా పనిచేయడంతోనే వచ్చిందంట టికెట్. మరి ఏంటి యువగలం పాదయాత్రలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు యువ నాయకుడు లోకేష్ గారితో పాటు 100 రోజులు 100 గ్రామాలని ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అవును, ఎంతవరకు వచ్చింది ఇప్పటి వరకు? ప్రజల వద్దకు ప్రవీణ్ ఈ కార్యక్రమం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా మీకు పిల్లనిచ్చిన మామ తమ్ముడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారిని ఎందుకు పడదు? వాళ్ళు 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే బెల్లంకొండ టు అమరావతి రోడ్డు, అవును, ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో ఆగిపోయింది. దాని పరిస్థితి ఏంటి? నేను 2-3 సార్లుగా పిలవటం, ఆయన దగ్గర నుంచి సరైన స్పందన లేకపోవటం, మొన్న మేము సీరియస్గా తీసుకొని అచ్చంపేట మండలం కొనూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు శాఖమూరి శ్రీనివాస్, అతను మండల అధ్యక్షుడు కాదు, పార్టీ అధ్యక్షుడు కాదు, అధ్యక్షుడు కాదు. అదంటే డైరెక్ట్ గా అతని గురించే నేను అడగబోతున్నాను. ఎలా అనుకున్నారు మీరు అంచనా? భాష్యం ప్రవీణను నేను అలాగే ప్రమాణం చేసి ఇసుకలోను ఈద సాంబరెడ్డిపై శాఖమూరి శ్రీనివాస్ పై జరిగిన దాడిలోను భాష్యం ప్రవీణ్ అనే నేను నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి నంబూరు శంకర్రావు గారు కూడా ఒకానొక సందర్భంలో టీడీపీలోకి రావాలనుకున్నారు, అయితే భాష్యం ప్రవీణ్ అడ్డుకున్నారు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా చేర్చుకోవాలంటే వాళ్ళ ప్రొఫైల్ చూసి చేర్చుకుంటారు సార్. ఈయన ప్రొఫైల్ చూస్తే ఇసుక రీచుల వైపు మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతున్నారు. మనకెందుకు లేబ్బా భాష్య ప్రవీణ్ గారు లోకేష్ గారికి అమరావతి మండలం నుంచి అచ్చిపేట మండలం దాకా కారు వేసుకొని వెళ్ళరండి. ఎక్కడైనా ఇసుక లారీ కనపడితే లోకేష్ గారు రెడ్ బుక్ ను ఫాలో అవుతున్నారు. భాష్యం ప్రవీణ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో 33,000 ఎకరాలు ఇస్తే చాలు, ఇప్పుడు మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా 40,000 ఎకరాలు కావాలా, 50,000 ఎకరాలు కావాలా. ఇప్పుడు మా నాయకుడు ఇవాళ గురించి ఆలోచించరు. రాబోయే 20 సంవత్సరాలు ఒకవేళ సిఆర్డీ పరిధిలోకి వెళ్ళి ఆ భూములన్నీ ప్రభుత్వం తీసుకుంటే ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకు పరిహారం ఎలా ఇస్తారు? నాన్ అప్రూవ్డ్ లేఅవుట్లయితే 2029లో ఖచ్చితంగా పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ బరిలో ఉంటారా? 3 సార్లు ఎలక్షన్ చేయడానికి సిద్ధపడి నేను రాజకీయానికి వచ్చాను. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్టిని. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక సామాన్య ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి అదే రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. చాప కింద నీరులా రాజకీయాలకు ప్రవేశించిన ఆయన అనూహ్యంగా ఎమ్మెల్యే కూడా అయిపోయారు. రాజకీయాలకు కొత్తే కానీ వాటిని త్వరగా వంట పెట్టించుకొని రాజకీయాల్లో ఎలా ముందుకు పోవాలో ఆ విధంగా దూకుడుగా ముందుకు పోతున్నాడు. నియోజకవర్గంలో సీనియర్లతో కాస్త అటు ఇటుగా ఉన్నా అధిష్టానంతో మాత్రం చాలా సఖ్యతగా ఉంటూ వారిని గౌరవించుకుంటూ తన స్థానాన్ని ఎప్పటికప్పుడు పదిలం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇంతకు ఆయన ఎవరో కాదు, రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అండి. బాగున్నారా? నమస్తే సార్, బాగున్నా. ఈరోజు పూజ చేసినట్లు లేరు దేవుడికి?
పూజ రెగ్యులర్గానే చేస్తుంటాను. రెగ్యులరా? రెగ్యులర్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడ ఫోటోలలో చూసినా భువనేశ్వర్ గారి బొట్టు. ఫోటోలో వచ్చిన, పవన్ కళ్యాణ్ గారి దాంట్లో చంద్రబాబు ఫోటోలో అయినా బొట్టు కంపల్సరీ ఉంది. అవునవునవును. ఇక్కడ మాత్రం ఇప్పుడు బొట్టు లేదు. లైట్గా ఎలర్జీ లాగా వచ్చిందండి. ఓకే, కరెక్ట్. అదేదో కనిపిస్తుంది ఇక్కడ. అవునవును, అందుకనే ఆపేశాను. అంటే ఈ ఎలక్షన్ టైంలో ఇక్కడ ఏ కుంకుమ పడితే ఆ కుంకుమ పెడతారు కదా రెగ్యులర్గా, దానివల్ల ఇది వచ్చింది, అందువల్ల ఆపేశాను. పార్టీ అధిష్టానం దగ్గరికి పోయినప్పుడు మాత్రం పసుపు చొక్కా వేస్తారు, మిగతా రోజులంతా వైట్ చొక్కా వేస్తారు, తెల్ల చొక్కా వేస్తారా? అట్లనేం లేదండి. పార్టీ ప్రోగ్రామ్స్ ఏదన్నా ఉన్నప్పుడు రెగ్యులర్గా ఎల్లో షర్ట్ వేస్తాం, రెగ్యులర్గా అయితే వైట్ షర్టే ఉంటుందండి. అవునా? ఎందుకంటే ఎక్కడ ఫోటో వచ్చినా బొట్టు పసుపు షర్ట్ ఉంది, అవునవును. ఈడ మాత్రం వైట్ షర్ట్ ఉంది. పార్టీ ప్రోగ్రామ్స్ కానీ ఏదన్నా పార్టీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఎల్లో షర్ట్ వేస్తూ ఉంటాం. ఓకే, అదే అదే ఇప్పుడు మామూలు కాబట్టి క్యాజువల్గా వైట్ షర్టే ఉంటుందండి. ఇంటర్వ్యూలోకి వెళ్ళలేక ముందు నేను మీ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ కుటుంబ నేపథ్యం. నేను విన్నది ఏంటంటే భాష్యం ప్రవీణ్ పుట్టుకతోనే శ్రీమంతుడు కాదు, చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగాడు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో స్థాయిలో ఉన్నా అదే రంగంలో ఒక సామాన్య ఉద్యోగిగా పనిచేసి ఎదిగాడని విన్నాను. అవును. అందుకు మీ గురించి చెప్తే మా యూటీవీ వీక్షకుల కోసం మీ గురించి తెలుసుకోవాలన్నది. మీ స్వగ్రామం ఏదండి? మాది స్వగ్రామం పెదపరమి విలేజ్ అండి, తాడికొండ కాన్స్టిట్యున్సీ. మా రైతు కుటుంబం. నాన్నగారి పేరు? మా ఫాదర్ వెంకట్రావు గారు 10 ఎకరాల రైతు. మా సాధారణ కుటుంబమే. మా మదర్ పేరు శివలీల గారు. నేను దాదాపు 6th క్లాస్ వరకు మా విలేజ్కి సంబంధించిన కాన్వెంట్లో చదివాను. 7th నుంచి పెదవడ్లపూడి వెళ్ళటం జరిగింది 9th వరకు. మళ్ళీ 10th మా విలేజ్లోనే చదవటం జరిగింది. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు గుంటూరులో చదవటం జరిగిందండి. డిగ్రీ 97లో అయిపోయింది. డిగ్రీ 97లో నా బైపీసీ అండి. డిగ్రీ వచ్చేసి సిబిజెడ్. ఓకే. ఇంటర్మీడియట్ బైపీసీ, డిగ్రీ వచ్చేసి బిఎస్సి సిబిజెడ్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అండి. అదే అదే బాగా గుర్తుపెట్టు. అవును. మీతో ఇంటర్వ్యూ అంటేనే సబ్జెక్టులు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అదే అదే అదే. ఎందుకు బైపీసీ చేశారు? ఏమైనా డాక్టర్ కావాలనుకున్నారా? అప్పుడు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుందని ఇంటర్మీడియట్లో మనం బైపీసీకి వెళ్ళటం జరిగింది. డాక్టర్ కావాలని ఏం కాదు, బైపీసీ తీసుకోవడం జరిగింది. తర్వాత కంటిన్యూషన్ కెమిస్ట్రీ సిబిజెడ్ తీసుకోవడం జరిగిందండి. ఓకే, బీఎస్సీతో ఆపేశారు? బీఎస్సీతో ఆపేశాను. ఎంతమంది సంతానం నాన్నకు? మీరు? నేను, మా బ్రదర్ అండి. మా తమ్ముడు. ఏం చేస్తుంటారు ఆయన? ఇద్దరు నాతో పాటే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాడు. ఇద్దరం కలిసే చేస్తూ ఉంటాం. బీఎస్సీ పూర్తి చేసిన మీరు మరి ఉద్యోగ వేటలో పడిపోయారా? 97 ఉద్యోగ వేట ఏం కాదండి. 97 మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాసాము. మా రియల్ ఎస్టేట్కి సంబంధించి మా రిలేషన్స్ హైదరాబాద్లో పెద్ద స్థాయిలో చేస్తూ ఉన్నారు అప్పుడు ఆ రోజుల్లో. వెంటనే వెళ్ళి మేలో వెళ్ళి వాళ్ళని అడగటం, జూన్లో నేను జాయిన్ అవ్వటం జరిగింది. వేట ఏం లేదు, వెతుక్కోవటం కూడా ఏం లేదండి. మా రిలేషన్కి సంబంధించిన కంపెనీ, దాంట్లో వెంటనే జాయిన్ అవ్వటం. ఏ ఉద్యోగంలో రియల్ ఎస్టేట్లో నేను చేరే రోజుకి అక్కడ అవకాశం కూడా లేదండి. ఎంప్లాయీగా నా కోసం అవకాశం కల్పించి అక్కడ ఆఫీస్లో నన్ను చేర్చుకోవడం జరిగింది. ఆ ఆఫీసుకు సంబంధించి టాప్ టు బాటమ్ చూస్తే నాది లీస్ట్ పోస్ట్. ఆ రోజు నేను చేరే రోజుకి నాది లీస్ట్ పోస్ట్. చాలా లీస్ట్ పోస్ట్, అకౌంట్స్ అసిస్టెంట్గా. కానీ వితిన్ 1 ఇయర్లో ఆఫీస్కి వచ్చిన ఏ ఊరైనా ఫస్ట్ నేనే మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి కన్సల్ట్ పర్సన్ దగ్గరకు వెళ్ళేటట్టు చేయగలిగాను నేను వితిన్ 1 ఇయర్లోనే. అది అట్లా 97 నుంచి 2003 వరకు నేను జాబ్ చేయడం జరిగింది. అప్పుడు చాలా తక్కువ అండి, 4,000-4,500 సరిపోయేదా అప్పుడు? ఇంకా అంతే సరిపోయాయండి. అప్పుడు ఏదైనా సరిపోకపోతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని వాడుతుండేవాళ్ళం. 97లో అంటే అది పెద్ద ఇదేం కాదు, అప్పుడు చాలా తక్కువ. అదే అదే అదండి. తర్వాత అసలు రియల్ ఎస్టేట్ రంగంలో ఈ స్థాయికి రావడానికి ఎలా? స్థాయి ఏం కాదండి, అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చాం. ఫ్రమ్ 2003 నుంచి రకరకాలుగా చేస్తూ మనం 2014కి ఒక బెంచ్ మార్క్ వచ్చాం. 14 తర్వాత 18 వరకు ఒక బెంచ్ మార్కు, 18 తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం జరిగింది. గాడ్ బ్లెస్ ఓవరాల్. దేవుడు దయలేండి ఎవరికైనా కూడా. మీ బంధువుల యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో కంపెనీలోనే మీరు ఉద్యోగాలు చేరి తర్వాత మీరే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ వెంచర్ ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ వేశారు? ఫస్ట్ వెంచర్ వచ్చేసి శంషాబాద్. అప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రేజ్ నడుస్తుండేదండి. దర్గా రోడ్డు అని ఉండేది కొత్తూరు దగ్గర. కొత్తూరు దగ్గర స్టార్ట్ చేసాం ఫస్ట్.
40 acres. ఓ ముస్లిం సోదరుడి దగ్గర తీసుకున్నాం వెంచరు నేను 40 acres ప్రాజెక్టు. అప్పటి నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా చేస్తూనే ఉన్నాం. దాదాపు మంచి మనసుతో ఇచ్చాడు. 1000 మంచి మనసుతో ఇచ్చారు ఆయన. 1000 ఎకరాల వరకు నేను చేయటం జరిగింది రియల్ ఎస్టేట్లో. అంటే డబ్బులు అప్పుడు 4000 జీతంతో పనిచేసిన మీరు తర్వాత జీతం పెరిగింటుందండి. 40 ఎకరాలు కొనుగోలు చేసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అడ్వాన్స్ మీదేనండి. హైదరాబాద్లో మాకున్న గుడ్ విల్ మీద ఆయనకి మాకు ఉన్న రిలేషన్ మీద నేను అడ్వాన్స్ 1/4 హైదరాబాద్లో జనరల్గా ఏంటంటే 1/4 పేమెంట్ ఉంటుంది. 6 months టైం ఉంటుంది. 1/4 పేమెంట్ కట్టి తీసుకోవడం జరిగింది. ఎంత ధైర్యం మీకు అసలుకి? 1/4 కట్టి 6 monthsలో మిగతా పేమెంట్ చేయగలను అని ధైర్యం వచ్చిందా? అది నేను రియల్ ఎస్టేట్లో జనరల్గా అది అంతే జరుగుతుంటుందండి. అంతకుముందు నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేయగలను నమ్మకం ఉంది కాబట్టి నేను చేయగలిగాను. ఓకే. వివాహం ఎక్కడ చేసుకున్నారు? మా విలేజేనండి. లవ్ మ్యారేజ్? మా విలేజ్ లేదండి, మా రిలేషన్సే. లవ్ మ్యారేజ్ ఏం కాదు, అరేంజ్డ్ మ్యారేజేనండి. బాగుంది, మంచి హెయిర్ స్టైల్ బాగుంది. హీరో వినీత్ లాగా ఉన్నారు. అప్పుడు ఇంకా ఇంకా నలిగిపోయాం మేము. బాగున్నారే. తిరుగుతూ ఉంటాం కదా, పబ్లిక్ లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కదా. అప్పుడంటే ఆఫీసులోనే ఎక్కువగా కూర్చునేవాళ్ళం, ఏసీలో ఎక్కువ కూర్చుండే. ఇప్పుడు జనాల్లో తిరుగుతూ ఉంటాం. నల్లబడ్డారు అంతే. హ్యాపీగా ఉంది. భాష్యం స్కూల్ అధినేత రామకృష్ణ గారికి మీకున్న సంబంధం ఏంటి? కజిన్స్ అండి, జస్ట్ చిన్న పెద్ద పిల్లల 4 fathers రిలేషన్స్ అండి. ఓకే, అదే అంతేనండి. మంచి బాగుంటుంది. ఆయనతో నాతో మంచి రిలేషన్ ఉందండి నాకు. ఓకే. ఎప్పుడు జస్ట్ లైక్ బ్రదర్స్ అంటే కూడా ఫ్రెండ్స్గా ఎక్కువగా ఉంటాం మేము, ఫ్రెండ్స్ లాగే ఉంటాం మేము. అది సామాన్యుడుగా ఉన్న భాషా ప్రవీణ్ ఈరోజు ఎమ్మెల్యే అయిపోయారు, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించారు, ఏసీ గదుల్లో కూర్చుండేంత స్థాయికి వచ్చేసారు, హ్యాపీగా కోట్లకు సంపాదించారు. అంటే ఈరోజు సామాన్యుడైన మీరు ఈ స్థాయికి వచ్చారు కదా, సామాన్యుల యొక్క కష్టాలు తెలుస్తున్నాయి మీకు? నేను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చానండి. నేను మా గ్రామ విలేజ్లో దాదాపు కొన్ని సంవత్సరాలు పెరిగాను. నేను గ్రామ స్థాయిలో ఎట్లా ఉంటారు ఏందనేది నాకు మొత్తం తెలుసు. మనకి నేనేమి పుడుతూనే ఆగర్భ శ్రీమంతుడేం కాదు. నేను చెప్పే కదా, మా ఫాదర్ 10 ఎకరాల రైతు, మా అమ్మమ్మ వాళ్ళు కానీ అట్లా మా తాతయ్య వాళ్ళు కానీ అంతా వ్యవసాయ కుటుంబమే. సాధక బాధకాలన్నీ తెలుసు నాకు. అదే ప్రజల గురించి, ప్రజల మనసుల గురించి. ఎందుకంటే నేను వాళ్ళతో పెరుగుతూ వాళ్ళతో తిరుగుతూ పెరిగా. నాతో పాటు నా క్లాస్మేట్స్ ఉన్నారు. నేను ఎక్కువగా మా క్లాస్మేట్స్తో పాటు గడుపుతూ ఉండేవాడిని. ఎక్కడున్నారు మీ క్లాస్మేట్స్? అంతా మంచి పొజిషన్లోనే ఉండారంటే టీచింగ్ ఫీల్డ్లో మ్యాక్సిమం సెటిల్ అయ్యారు. ఎక్కువ మంది టీచింగ్ ఫీల్డ్లో సెటిల్ అయ్యారు. మంచి ఉద్యోగం, మంచి టీచింగ్ ఫీల్డ్లో మంచి పౌరులను తీర్చిదిద్దుతారు. మంచి పొజిషన్ అంటే మీలా కాదు కదా, వాళ్ళ గురువులు ప్రభుత్వ ఉద్యోగం, వాళ్ళ కుటుంబాన్ని ఏ లోటు లేకుండా సంపాదించుకొని హ్యాపీగా ఉండాలి. మంచి గౌరవప్రదమైన ఉద్యోగం. మంచి పొజిషన్ అంటే ఎలా చెప్పండి? మీ అంత లావిష్గా ఉండాలి స్థాయికి అది గొప్పేనండి. అంటే మేము అంటే టైం బాగుండి మనం వచ్చాము కానీ ఈ స్థాయికి. మామూలుగా సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళు మంచి టీచర్ లెక్చరర్ ఉద్యోగం చేస్తా మంచి హై పొజిషన్లో ఉంటే అది గొప్పనండి. ఒక 50,000 శాలరీతో వాళ్ళ విలేజ్కి దగ్గరలో వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టేనండి. నేను హ్యాపీగా చెప్తాను. లెక్చరర్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, గురువులు వాళ్ళు గౌరవించాలి మనం. అవునవునవును. కానీ వాళ్ళు ఇంటి దగ్గర ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చి ఫ్యామిలీతో హ్యాపీగా గొప్ప జాబ్. కుటుంబంతో ఉండడము కన్నా, కుటుంబంతో సంతోషంగా గడపడం కన్నా ఇంకొకటి లేదు జీవితంలో. కానీ లావిష్ గా మీలాగా గడిపేంత ఖరీదైన కార్లలో తిరిగేంత ఉండరు కదా వాళ్ళు. మేము లావిష్ ఏం లేదండి, మేము ప్రజా జీవితంలో ఉండము, లావిష్ గా ఏం లేము. బిజినెస్ పీపుల్గా ఉన్నప్పుడు లావిష్గా ఉన్నాము, కానీ ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి లావిష్గా ఉండము, ఉండటం కూడా కుదరదు. లావిష్నెస్ ఉండండి. నేను చూస్తున్నారు కదా, మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను చాలా సింపుల్గా ఉంటా, డౌన్ టు ఎర్త్, చాలా సింపుల్గా ఉంటా. నాకు మొదటి నుంచి ఇంతే అలవాటు. ఓకే, వ్యాపార రంగంలో ఉన్నప్పుడు లావిష్గా ఉన్నాము, ఇప్పుడు వచ్చి జనంలో ఉన్నాము అంటున్నారు. అవునవును. అంతా మంచి లైఫ్. ఆ రియల్ ఎస్టేట్ రంగంలో ఇక్కడ పెట్టే కష్టం అక్కడ పెడితే ఇంకా డెవలప్ కావచ్చు. 1000 ఎకరాల వరకు చేసి రియల్ ఎస్టేట్ చేసిన మీరు, ఫ్లాట్స్ చేసిన మీరు, ఇంకొక 1000 ఎకరాలు చేసి 5 ఏళ్లలో మరి రాజకీయాల వైపు ఎందుకు కన్నేశారు? అసలు ఎందుకు చూశారు? రాజకీయాలంటే నాకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఇంట్రెస్ట్ అండి. ఎందుకు? రాజకీయాల్లో నేను యాక్చువల్గా ఎమ్మెల్యే అవుదామనో ఈ స్థాయికి వెళ్దామనో రాలేదండి. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం, లోకేష్ గారి మీద అభిమానం. అంటే మీ సామాజిక వర్గం అనా లేకపోతే మరి లేదండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అన్న, ఎన్టీ రామారావు గారు అన్న అభిమానం. ఆ అభిమానం అంతే కంటిన్యూ అవుతా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో
ఆ అభిమానం పెరిగింది మాకు. అంతేగాని వేరే ఇదేమి కాదు సార్. ఆ అభిమానం మీద వాళ్ళు నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు, వాళ్ళకి దగ్గర అవుదాం అన్న ఉద్దేశంతో నేను అట్లా దగ్గర అవుతూ వెళ్ళటం జరిగిందండి. ఆ పరిణామ క్రమంలో ఈ సీటు సాధించడం జరిగింది, ఎమ్మెల్యే అవ్వటం జరిగింది. సీటు సాధించక ముందు ఫస్ట్ మీరు వచ్చేసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంచి సర్వీస్ కార్యక్రమం. అవును సార్, సర్వీస్ చేశారు. ఆడ అంతా తూచిది అంతా కొండాట అది. అవును. యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ వచ్చేసి గుంటూరు వెస్ట్ అండి. నేను 2009లో ఒకసారి నేను ట్రై చేశాను గుంటూరు వెస్ట్కి. ఆ రోజు ప్రాపర్ వేలో వెళ్ళలేకపోయాను, అక్కడ దాకా చేరలేకపోయాను మా అధినాయకుడి వరకు. ఇవాళ అవకాశం వచ్చింది, చేరగలిగాను. మనం గుంటూరు 2 అడగటం జరిగింది. సరే, గుంటూరు పశ్చిమం అయిపోయింది, మళ్ళీ చిలుకూరుపేటకు వెళ్ళారు. అంటే ఆడ పత్తిపాటి పుల్లారావు గారు ఇన్యాక్టివ్గా ఉన్నారు, నాటికి వెళ్ళారు. ఆడ కూడా సర్వీసెస్ చేశారు. అలా ఆయన అంత తొండాట అనేసి ఆయన కూడా ఆడొచ్చి ఆయన మకాం వేసి లేనిపోయి చేయడంతో ఇంకా మీరు ఎటు పోవాలో అర్థం కాలే. ఇంకా పక్కనే రాజధాని కూతురు పెదకూరపాడు. ఇంకా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో బాగా పనిచేశారు, ఆర్థికంగా బాగా ఖర్చు పెట్టారు అని తెలిసింది. అంటే తద్వారానే పెదకూరపాడులో మీకు టికెట్ దక్కింది. అంటే గుంటూరు పశ్చిమం పోయింది, చిలకలూరుపేట పోయింది, చివరికి పెదకూరపాడు నియోజకవర్గాన్ని పదిలం చేసుకొని గెలిచారు. నిజంగా లోకేష్ గారు పాదయాత్రలో మీరు ఆర్థికంగా బాగా ఖర్చు పెట్టడము, ఆ యువగల పాదయాత్రలో బాగా పనిచేయడంతోనే వచ్చిందంట టికెట్. మరి ఏంటి? అటువంటిది ఏం లేదండి, ఇక్కడ ఆర్థిక కోణం ఎక్కడా లేదు. నేను ఓన్లీ అభిమానంతోనే యువగలం పాదయాత్రలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు నేను మా యువ నాయకుడు లోకేష్ గారితో పాటు నేను జర్నీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఆర్థిక కోణం అనేది లేదు. నేను ఎక్కడా కూడా నీకు ఖర్చు పెట్టిన దాఖలాలు ఏం లేవండి. ఓన్లీ అభిమానంతో పక్కా అండి. మంచి దైవభక్తి ఎక్కువ. దాంట్లో ఏం పక్కా అండి, దాంట్లో ఇదేం లేదు. ఏదైనా ఖర్చు పెట్టుకుంటే నా అవసరాల నిమిత్తం నాతో తిరుగుతున్న వ్యక్తుల చుట్టూ వ్యక్తుల ఖర్చుల నిమిత్తం వాడుకున్నానేమో కానీ పాదయాత్ర కోసం మాత్రం నేను ఖర్చు పెట్టింది ఏం లేదు సార్. అంతే సార్. మరి అసలుకి 2 సార్లు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ అక్కడ 2009, 2014. అవును. ఆయన తప్పించి మీకెందుకు ఇచ్చారంటారు? అటువంటిది ఏం లేదండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో నాకు అవకాశం ఇవ్వడం జరిగిందండి. జనరల్గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు యువతకి ఇంత పర్సంటేజ్ ఇద్దామని అనడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి గుంటూరు జిల్లాలో యువతకి అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో నేను గతంలో ఎప్పటి నుంచో దాదాపు 3 టర్ముల నుంచి నేను పార్టీ కోసం నేను పనిచేస్తూ ఉన్నానండి. నాకు పార్టీ అంటే అభిమానం కాబట్టి మనం ప్రతి ఎలక్షన్లో కూడా నేను రావటం, ఇక్కడే దాదాపు ఒక 6 నెలలు ఉండి పార్టీ విజయం కోసం రకరకాల కాన్స్టిట్యున్సీలు తిరిగి మా ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ ప్రభావితం చేసి పార్టీ విజయం కోసం కృషి చేస్తుండేవాడిని. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను పార్టీ బ్యాక్ ఆఫీస్కి దగ్గరగా ఉంటుండేవాడిని. బ్యాక్ ఆఫీస్ అంటే పార్టీలో వర్కింగ్, బ్యాక్ ఆఫీస్ మీన్స్ వర్కింగ్ ఆఫీస్ అండి. అది ఫ్రంట్ లైన్లో పొలిటికల్ లీడర్స్ ఉంటారు, బ్యాక్ ఆఫీస్ మీన్స్ అడ్మినిస్ట్రేషన్. నేను చెప్పాను యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి, యువతకు ఇంత శాతం సీట్లు ఇవ్వాలి అని ఆలోచన చంద్రబాబు నాయుడు గారిదా లేదంటే లోకేష్ గారిదా? లోకేష్ గారి ఆలోచన వచ్చిందండి, చంద్రబాబు నాయుడు గారితో పంచుకోవడం జరిగింది, ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా జరిగిందండి. ఎందుకంటే భవిష్యత్తు సీఎం లోకేష్ గారు అంటున్నారు కాబట్టి లోకేష్ గారితో కలిసి నడిచే వాళ్ళు ఉండాలి, ఆయనతో జర్నీ చేసే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మీలాంటి యువకులు అంతటా మీరు కావచ్చు, ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు, గుర్జాల జగన్మోహన్ గారు, మన ఎంఎస్ రాజు గారు అనంతపురం నుంచి ఇట్లా తీసుకుంటే చాలామందిని యువతను పార్టీలో ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా లోకేష్ గారితో నడిచేవాళ్ళండి. ఎవరైనా కూడా మేము కొత్తగా వచ్చిన వాళ్ళం కానీ గతంలో ఉండేవాళ్ళం కానీ ఎవరైనా కూడా పార్టీలో లోకేష్ గారితో కలిసి నడిచేవాళ్ళేనండి అందరూ. ఒక వర్గం సీనియర్లంతా బాబు గారి వర్గము, జూనియర్లంతా లోకేష్ గారి వర్గంగా ఉన్నట్టు అటువంటిది ఏమి లేదండి. అసలు ఇక్కడ సీనియర్లు జూనియర్లు లేదు, అట్ ద సేమ్ టైం ఆ వర్గం ఈ వర్గం లేదు సార్. అందరూ ఒకటే పార్టీలో, అందరూ ఒకటే, అందరూ కూడా ఇద్దరితో కలిసి నడుస్తారు సార్. ఇద్దరితో చంద్రబాబు నాయుడు గారితో ఇటు లోకేష్ గారితో ఇద్దరితో కలిసి నడిచేవాళ్ళేనండి. కానీ భాషం ప్రవీణ్ మాత్రము ఎక్కువ లోకేష్ గారితో టచ్లో ఉంటారు. ఇక్కడ కలిసే వీలు కాకపోతే లోకేష్ గారు అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఏదన్నా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కొన్ని ఆడ పరిశీలనకు వెళ్ళినప్పుడు నేను అబ్రాడ్కి వెళ్ళి ఆడ కలుస్తుంటారు. నేను ఇంతవరకు అబ్రాడ్ వెళ్ళలేదు సార్, సార్తో పాటు అబ్రాడ్ ఎక్కడికి వెళ్ళలేదు నేను. కాకపోతే ఈ విత్ ఇన్ స్టేట్లో మాత్రం ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్తుండేవాడిని అండి. సార్ అంటే గత 2 years సార్ అనే అంట, ఒకసారి బాబు అంటుంటా, ఒక్కోసారి సారు అంటుంటా. ఆయన ఏమంటారు మిమ్మల్ని? నా ప్రవీణ్ అనే అంటుంటాడు, ప్రవీణ్ అని ఉంటాడు. ఇప్పుడున్న
క్యాజువల్గా అందరితో పాటు మాట్లాడుతూ అరే ఒరే కూడా అంటుంటారు జనరల్గా. అది అంతేగాని అంటారంటారు అది అంటే సరదా కాదంటే అనాలని హోదాతో అనాలని కాదు, సందర్భం బట్టి, సందర్భంలో సిచ్యువేషన్ బట్టి. సరదాగా. అంతే అంతే. ఎందుకంటే విన్నాను ఎంఎస్ రాజు గారు కూడా బా దొర వచ్చినాడా బా రా దొర రా దొర అనేది. అవునవును, అంటే క్యాజువల్ మీటింగ్స్ లో అట్లా ఉంటుందంటే జనరల్గా నన్ను ప్రవీణ్ అనే పిలుస్తుంటారు. ఓకే, అదే సరదాగా ఉంటారు మీతో అంతా? చాలా ఇదిగా ఉంటారండి నాతోనే కాదు, దాదాపు అందరితో అంతే ఉంటారు. అదే ఇటీవల మీరు కొత్తగా 100 రోజులు 100 గ్రామాలు అని ఒక మంచి కార్యక్రమాన్ని చేతబట్టారు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అవును. ఎంతవరకు వచ్చింది ఇప్పటి వరకు? ఎన్ని రోజులైంది? ఎన్ని గ్రామాలు చుట్టారు? ఊరికే చుట్టడమేనా? గ్రామాల్లో మీకు మీ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ఏమైనా చేసేది ఏమైనా ఉందా? యాక్చువల్గా నేను నాకు సీట్ ఇచ్చే రోజుకి ఎలక్షన్లో 60 రోజులు మాత్రమే ఉన్నాయండి. 59 రోజులు నాకు మార్చి 14వ తారీఖున సీట్ అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఎలక్షన్ వచ్చేసి మే 13వ తారీఖు, మధ్యలో 58 రోజులు 59 రోజులే ఉంది. ఆ తక్కువ టైంలో నేను అన్ని గ్రామాలు అందరితో మమేకం అవ్వలేకపోయాను ఆ టైంలో. ఆ తర్వాత నేను వెంటనే ఈ విలేజ్లు తిరగటం అనేది పెడదామని అనుకున్నాను. కానీ అప్పుడున్న పరిస్థితులు, తర్వాత ఉన్న అసెంబ్లీ సమావేశాలు రకరకాల ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కానీ ఒక స్టాండర్డ్గా ఒక డెసిషన్ తీసుకుని ఇప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళాలి, కంపల్సరీ అన్ని గ్రామాలు తిరగాలి, అందరితో మమేకం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ 100 రోజులు 100 గ్రామాలు అనే కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఇదే ప్రోగ్రాం గురించి నేను మా యువ నాయకుడు లోకేష్ గారికి, అట్లానే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా నన్ను ఆశీర్వదించి మీరు ఇది ప్రజాక్షేత్రంలో ఉండడం అనేది మంచి ఆలోచన, గో హెడ్ అని చెప్పడం జరిగింది. నేను దీనికి సంబంధించిన పోస్టర్ కూడా నేను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతే రిలీజ్ చేయించుకోవడం జరిగింది. ఇది మొదలుపెట్టిన రోజుని ప్రజల వద్దకు ప్రవీణ్, ఈ కార్యక్రమం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది ప్రజల్లో. 11 రోజులు తిరగటం జరిగింది ఈ రోజు వరకు. రేపు 12వ రోజు కూడా వేరే గ్రామంలో పెట్టబోతున్నాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ అదే గ్రామంలో ఉంటూ ఆ నాయకులతో మాట్లాడటం, ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు తెలుసుకోవటం, వీలైనంత వరకు వెంటనే సాల్వ్ చేయలేని కొంచెం టైం బాండ్ పెట్టి చేయటం, నాతో పాటు అధికారులను కూడా తీసుకెళ్ళి ప్రజల వద్దకి మాట్లాడటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మా పార్టీ క్యాడర్తో సమన్వయం చేసుకోవటం, లోకల్ బాడీకి కావాల్సిన స్ట్రెంథన్ చేసుకోవటం కోసం కూడా ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దానికోసం 100 రోజులు 100 గ్రామాలు మంచి కార్యక్రమమే. ప్రజల దాన్ని స్వీకరిస్తారంటారా? మిమ్మల్ని లెక్కను చేర్చుకుంటున్నారు. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. అదే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం మనము. అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం తెలుసు కదా, కేంద్ర వెంకటరామరెడ్డి గారు, దానికి చాలా మంది ఫిదా అయినారనమాట. అవునవును. లాస్ట్కి ఏమైంది ఆయనకి ఎన్నికల్లో? సరే, అది అప్పుడున్న ఎలక్షన్లో పొజిషన్ అంటే పార్టీ యొక్క ఇది వైసీపీ పార్టీని నేలమట్టం చేద్దాం అనుకున్నారు ప్రజలు. అప్పుడు వ్యక్తులు ఎవరు కనపడలేదు, నేలమట్టం అయిపోయింది అంతే. ఇప్పుడు కూడా ఎక్కడా కూడా వ్యక్తులు అనేది తక్కువ పర్సంటేజ్ ప్రభావితమే చూపిస్తుందండి. ఎప్పుడైనా కూడా పార్టీ ప్రభావమే మెజారిటీగా ఉంటుంది. 80% ఆఫ్ ది, నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం అంటే 80% ఆఫ్ ది ప్రభావం, పార్టీ ప్రభావం, చంద్రబాబు నాయుడు గారి ప్రభావమే ఎక్కువగా ఉంటుందండి. కేవలం మేము చేసే పనులు మాకు ఓ 20% హెల్ప్ అవుతాయండి అంతే. ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అంతే. అదే అనేది మా ఉద్దేశం. 20% మాత్రమే నేను చేసేది 20% మాత్రమే ఉపయోగపడుద్ది అనేది మా ఉద్దేశం. నా పర్సనల్ అభిప్రాయం అది. అదే 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 అసలు ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తున్నారు కదా, ప్రజల నుంచి ప్రధానంగా మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయంటారు? ప్రజల్లో దాదాపు గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో బాగా అవకతవకలు జరిగి ఉన్నాయండి. ఆన్లైన్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. నా దగ్గరకు వచ్చే వాళ్ళు దాదాపు 50% రెవెన్యూ ప్రాబ్లమ్సే ఉన్నాయండి. ఒక 20% మాత్రం పెన్షన్ల కోసం వస్తున్నారు, ఓ 20% ఇళ్ల స్థలాల కోసం వస్తున్నారు, ఓ 10% గ్రామాలకు సంబంధించిన డెవలప్మెంట్ గురించి వస్తున్నారండి. అట్లా రకరకాలుగా వస్తున్నారు. వాటన్నిటిని రెవెన్యూకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మనం ఒక 4 రోజుల వరకు టైం బాండ్ పెట్టి క్లియర్ చేయమని రెవెన్యూ అధికారులకు చెప్పడం జరిగింది. నాకు కూడా, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వచ్చాను కాబట్టి నాకు కూడా రెవెన్యూ మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేను అక్కడికక్కడే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతున్నాను, చెప్పి వెంటనే చేపించగలుగుతున్నానండి. అట్ ద సేమ్ టైం పెన్షన్లు గురించి కానీ, ఇళ్ల స్థలాల గురించి కానీ మేము ప్రభుత్వంతో మాట్లాడి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ గురించి, అది ఫండ్స్తో కూడిన వ్యవహారం
గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. మనం ఇప్పుడు అంతా సరిదిద్దుకునే పరిస్థితిలోనే ఉంది. పెన్షన్లకి డబ్బులు ఇవ్వటం కానీ, లేకపోతే సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవ్వటం కానీ, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్కి రిలీజ్ చేయాలంటే కొంచెం టైం పట్టే పరిస్థితి. ఆ టైం బండ్ ప్రకారం రాబోయే ఈ 100 గ్రామాలు తిరిగిన తర్వాత ఏ గ్రామానికి ఎంత అవసరమో చూసుకొని అవన్నీ ఒక డిపిఆర్ రూపంలో రూపొందించుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చి ఆ ఫండ్స్ని రాబోయే 3 ఇయర్స్లో దశల వారీగా తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేసే దిశగా నేను ప్రయత్నాలు చేస్తున్నానండి. అది నా అదండి మోటో. ఒకవైపు 100 రోజులు 100 గ్రామాలు అంటే ప్రజల వద్దకు ప్రవీణ్ పెట్టిన మంచి కార్యక్రమం. మరి ఇంకోటి ఏంటి, డైల్ యువర్ ఎమ్మెల్యేని మరో ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాను. అది వెరీ బిగినింగ్లోనే పెట్టడం జరిగిందంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ ఆఫీసుకు సంబంధించి మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి 5 మండలాలు ఉన్నాయండి. 5 మండలాలకి 5 టెలికాలర్లు పెట్టడం జరిగింది. అట్లానే 5 మండలాలకి ప్రజాక్షేత్రంలో ఉండటం కోసం 5 ప్రజాసేవకులను పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేయడం కోసం 5 కోఆర్డినేటర్లని వాళ్ళ మొత్తం 15 మంది ఎంప్లాయీస్ని పెట్టి ఒక డైల్ యువర్ ఎమ్మెల్యే అనే కార్యక్రమం పెట్టి ప్రతి మండలానికి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీ సమస్య సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. గ్రామాల్లో కూడా వాల్ పోస్టర్ల రూపంలో ఫోన్ నెంబర్లు పంపించడం, మా పార్టీ క్యాడర్ ద్వారా ఫోన్ నెంబర్ పంపించడం, మనం ఆల్మోస్ట్ ప్రభుత్వ ఆఫీసుల దగ్గర కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ మా ఫోన్ నెంబర్ని అట్లా పబ్లిక్లోకి తీసుకెళ్ళడం జరిగిందండి. తద్వారా ఆ సేవలు కూడా చేస్తూనే ఉన్నాం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. అది ఇవాళ కాదండి, మనం 24 ఎలక్షన్ మేలో జరిగితే జూన్లో రిజల్ట్ వచ్చింది. నేను ఆగస్టు 15వ తారీఖున ఆ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. 24 ఆగస్టు 15. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి కూడా ఆ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. స్టిల్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఇదంతా మీ గొప్ప కోసం చేస్తున్నారా నిజంగా? అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పెట్టారంటారా? నా గొప్ప కోసం కాదు సార్. నేను ఎలక్షన్లో నిలబడి రాజకీయ నాయకుడిగా వద్దాం అనుకున్నప్పుడు ప్రజలకి ఏదైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేయాలి. నేను ఒక సిస్టమ్ డెవలప్ చేద్దాం, వేగ్గా కాదు. ఏదో మనం ఎక్కడో తిరుగుతూ ఉంటాం, మనం ఎక్కడున్నామో తెలుసుకొని ప్రజలు మన దగ్గరకు వచ్చి మనం సమస్యలు చెప్పి మళ్ళీ మనం అధికారులకు చెప్పి ఇదంతా టైం టేకింగ్ అండి. ఒక ఫోన్ కాల్తో నేను ఎలక్షన్ ముందు ప్రచారంలో చెప్పడం జరిగింది, ఒక ఫోన్ కాల్తో మీ సమస్య తీరుస్తా అని. దానికోసం ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రజల సౌకర్యార్థం మాత్రమే, మా పేరు కోసం మాకు ఇదో కాదండి, ప్రజల సౌకర్యార్థం మాత్రమే అని నేను తెలియజేస్తున్నానండి. ప్రజల సౌకర్యార్థమే పెట్టారు కదా. మీ నియోజకవర్గంలో కొండవీటి వాగు ఉంది. కొండవీటి వాగు నుంచి వచ్చే వరద నీరు అంతా కూడా కొండవీటి వాగు వచ్చేసి తాడికొండ కాన్స్టిట్యున్సీకే ఉంటుందండి ఎక్కువగా, మాకు తక్కువ. బట్ కొండవీటి వాగుకు సంబంధించి ఆ వరద నీరు ఫర్దర్గా అట్లా ఫ్లో అవ్వకుండా ఇప్పుడు ఒక సరికొత్త వాగు రిజర్వాయర్ లాగా రెడీ చేస్తున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ అదే పని మీద ఉంది. ఆ వర్క్ జరుగుతుందండి. ఫ్యూచర్లో ఆ ఇబ్బంది రాదండి, కొండవీటి వాగుకు సంబంధించిన సమస్యలు రావు సార్. అంటే వరద ప్రవాహం పెరిగినప్పుడు పంట పొలాలన్నీ నీట మునుగుతున్నాయి, రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది అయితే వినిపిస్తుంది. ఫర్దర్గా డైవర్షన్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి? డైవర్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారండి వర్క్. రాబోయే 2-3 ఇయర్స్లోనే అది కంప్లీట్ అయిద్దండి, దాంట్లో నో డౌట్. అసలు గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు అవును మన సత్తెనపల్లి ఉన్నారు, పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కూడా అయినా, మంత్రిగా కూడా చేశారు ఆయన. అప్పుడున్న రాజకీయ స్వరూపం వేరే, ఏమన్నా పెదకూరపాడు రాజకీయ స్వరూపం మారిపోయిందని అర్థం కాలేదు. 2009-14 కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడ, ఆయన రియల్ ఎస్టేట్. అవును. 2019లో మీ మామ, మీకు పిల్లనిచ్చిన మామ తమ్ముడు అనుకుంటా, నంబూరు శంకర్రావు గారు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన గెలిచారు. 2024లో మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారి గెలిచారు, అంటే భాష్యం ప్రవీణ్. అంటే మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారులే అక్కడ మొత్తం కూడా క్యాప్చర్ చేస్తున్నారు నియోజకవర్గం, వాళ్ళే అంటున్నారు. అట్లేం లేదండి, అనుకోకుండా నేనైతే నేను కోరుకున్న నియోజకవర్గం కాదు, రకరకాలుగా తిరిగి అక్కడికి వచ్చి ఆగింది నాది అంతే. కాకపోతే నిజంగా మీరు చెప్పినట్టు ఫ్రమ్ 89 నుంచి 2004 వరకు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆల్మోస్ట్ 4 times కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచారు. బట్ ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు వేరు, ఆ రోజున్న ప్రజల స్వభావం వేరండి. ఈ రోజున్న రాజకీయ పరిస్థితులు, ఈ రోజున్న ప్రజల స్వభావం వేరు. మీరు చెప్పినట్టు దానికి నేను అంగీకరిస్తున్నా. ఆ తర్వాత వచ్చిన రాజకీయ పరిస్థితుల్లో మార్పుల్లో భాగంగా తర్వాత 2009లో శ్రీధర్ గారు ఎంటర్ అవ్వటం, 9-14లో ఆయన మంచి విజయం సాధించడం, 19లో రాష్ట్రం మొత్తం ఇబ్బందికరమైన సిట్యుయేషనే మా తెలుగుదేశం పార్టీకి. ఆ 2019లో ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. కానీ ఆయన స్వతహాగా కూడా మంచి వ్యక్తి, మంచి ఇవాల్టకి కూడా నియోజకవర్గంలో ఆయనకి మంచి
ఆయన మీద ప్రజలకి మంచి అభిమానం కూడా ఉంది. మీకుంది అభిమానం? నాకు కూడా అభిమానం ఉందండి. నేను సోదరుడిగా భావిస్తాను. మనస్ఫూర్తిగా చెప్పండి. డెఫినెట్గా అండి, నేను ఎప్పుడూ ఆయన్ని సోదరుడిగా భావిస్తాను. నాకు సీట్ అనౌన్స్ చేసిన 10 నిమిషాల్లో నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కలవడం జరిగిందండి. ఆయన మిమ్మల్ని సోదరుడిగా భావిస్తున్నారు? ఆయన భావిస్తారండి, డెఫినెట్గా భావిస్తున్నారని అనుకుంటున్నాను. అవునా? ఇప్పుడు చప్పట్లు అంటే 2 చేతులు కలిస్తేనే వస్తాయి. ఆయనకు నా మీద అభిమానం ఉంటే నాకు ఆయన మీద అభిమానం ఉంటా ఉంటుంది. జనరల్ అది. ఓకే, సరే. కొమ్మాలపాటి శ్రీధర్ గారు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఒక అభిమానం ఉంటుంది. ఓకే, పార్టీ మీద అభిమానము, దాని మీద కొమ్మాలపాటి శ్రీధర్ గారితో సోదర భావం ఉంటుంది, చాలా క్లోజ్ మీరని నేను నమ్ముతా కాసేపు. అవును. మరి ఆయన అంత ప్రేమిస్తున్న మీరు, మీకు పిల్లనిచ్చిన మామ తమ్ముడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారిని ఎందుకు పడదు? అట్లనే ఏం లేదండి. ఆయన మొదటి నుంచి ఆయన వాళ్ళు కాంగ్రెస్ ఫ్యామిలీ అండి, మేము టీడీపీ ఫ్యామిలీ. పార్టీలు వేరు, కుటుంబం వేరు, కుటుంబ పరిస్థితులు వేరు, కానీ పార్టీలు మొదటి నుంచి వేరండి. వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వాళ్ళు 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే మాకు పని చేయలేదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం పని చేయలేదండి. ఫ్రమ్ 83 ఆన్వర్డ్స్ వాళ్ళు కాంగ్రెస్ ఫ్యామిలీ. ఆయన కంటిన్యూ వైసీపీలో కొనసాగుతున్నాడు. అంటే పార్టీ విభేదాలు ఏం లేవు? పార్టీ విభేదాలండి. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే నంబూరు శంకర్రావు ఇంటిపై దాడి చేశారు, పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు. అటువంటి ఏం లేవండి, ఎక్కడా కూడా నేను ఎంకరేజ్ చేయటం కానీ ఎటువంటి సందర్భం లేదండి. అవి వాళ్ళకి పర్సనల్గా సంబంధించిన విషయాలండి. ఎట్లా, ఎవరితో పర్సనల్? వాళ్ళకి ఎవరికో ఫైనాన్షియల్ రిలేషన్స్ ఉండటం వల్ల వాళ్ళకి జరిగిన సందర్భమే కానీ దానికి మా రాజకీయ సంబంధాలకి ఎటువంటి సంబంధం లేదు సార్. అంటే ఎన్నికలకు ముందు టీడీపీ కార్యకర్తలంతా వెళ్ళి వైసీపీ కార్యాలయం మీద దాడి చేశారు. ఒకరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ కార్యాలయం పైన దాడి చేశారు. ఎక్కడ సార్? గుంటూరులో. ఎక్కడ లేదండి. అది మీ ప్రోద్బలంతోనే జరిగిందని అప్పుడు ప్రచారం కూడా లేదండి. అసలు ఆ సంఘటనే జరిగిన సందర్భం లేదు. మరి మీరు ఎట్లా అన్నారో? పార్టీ ఆఫీస్ మీదే పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళిన సందర్భం లేదు, దాడి జరిగిన సందర్భం లేదు. ప్రజలు చూస్తారు. లేదండి, నిజంగా లేదండి. ఎక్కడ దాన్ని మనం జరగని విషయం గురించి మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం అనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడు ధర్నికోట ఉంది కదా, ఆ ధర్నికోట పార్టీ ఆఫీస్ పైన కూడా దాడి చేశారు. అక్కడంతా కూడా అటువంటిది ఏం లేదండి. అది జరిగింది ఏంటంటే, నాకు సీటు మార్చి 14వ తారీఖు అనౌన్స్ అయింది. 15వ తారీఖు తెల్లవారుజామున ఎవరో ఒకళ్ళు సిగరెట్ వెలిగించుకొని పక్క అట్లా వేస్తే బ్యానర్ తగలబడింది సార్, అంతే. దాన్ని వాళ్ళు పెద్ద ఇదిగా చిత్రీకరించి పార్టీ ఆఫీస్ తగలబడిందని చెప్పి ఇది చెప్పి కొంతమంది మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కేసులు పెట్టి 4 రోజులు జైల్లో ఉంచిన సందర్భం ఉందండి. అదండి, మీరు వాస్తవం గ్యారంటీ తెలుసుకోండి. ఇది ఒక్క మాట కూడా తప్పకూడదండి నేను చెప్పిన దాంట్లో. మీరు కావాలంటే తెలుసుకోవచ్చు కూడా. ఎంత అమాయకంగా నిజంగా సార్, నిజంగా దీంట్లో ఒక బ్యానర్ తగలబడిందండి, అయితే ఆఫీస్ కూడా తగలబడిన సందర్భం కాదు. మీరు పోలీసుల వారిని కూడా ఎంక్వైరీ చేయొచ్చు మీరు. ఓకే, అదే. సరే, మరి ఆయన మీద ఎలాంటి కోపం లేదు కదా. బెల్లంకొండ టు అమరావతి, ఓకేనా, రోడ్డు. అవును. మీ మామగారు నంబూరు శంకర్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానికి మంజూరు తీసుకొచ్చారు, నిధులు తీసుకొచ్చి రోడ్డు పనులు స్టార్ట్ అయ్యారు. ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో అది ఆగిపోయింది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిన సందర్భం లేదండి. ఎన్నికల కోడ్ ఏదైనా ప్రారంభ దిశలో ఉంటే ఆగిపోద్దండి. అది ఎప్పుడో లాస్ట్ ఇయర్ వచ్చిందండి అప్రూవల్. 1.5 year బ్యాకే వచ్చింది అప్రూవల్. చేస్తూ ఉన్నారు పనులు, నత్తనడక నడుస్తూ ఉన్నాయి. గత గవర్నమెంట్లో ఆయన అప్పటి వరకు జరిగిన వర్క్ బిల్లు కూడా రిలీజ్ చేయలేకపోయారండి. వాళ్ళు రిలీజ్ చేయకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కాంట్రాక్టర్ పిలవడం జరిగింది, వర్క్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఆయన గత ప్రభుత్వంలో ఉన్న బిల్లులు రాపోవటం వల్ల పని ఆపేయటం జరిగిందండి. గత 1.5 year నుంచి కూడా ఆయన పని ఆపేయటం జరిగింది. నేను 2-3 సార్లుగా పిలవటం, ఆయన దగ్గర నుంచి సరైన స్పందన లేకపోవటం, మొన్న మేము సీరియస్గా తీసుకొని నేను దాన్ని హోమ్ మినిస్టర్, అదే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ బిల్లు కూడా శాంక్షన్ చేయించి బిల్లు రిలీజ్ చేయించడం జరిగిందండి. ఇప్పుడు పని మొదలుపెట్టి వర్క్ చేస్తున్నారు. సార్, నంబూరు శంకర్రావు గారు మీ మామగారు ఇద్దరిది ఒకటే ఊరే, పెద్దపరిమే, ఇద్దరు కూడా ఒకటే ఊరే. సరే, రాజకీయాలు వేరైనప్పుడు బంధుత్వం ఉంది. మీ భార్యకు చిన్నాన్న అవుతారు కదా, కొంత అభిమానం ఉండాలి. ఆయన ఓడిపోయిన తర్వాత, అంటే ఇటీవల వరదలు వచ్చినప్పుడు వరద ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వెళ్ళడానికి వీలేదంటూ కూడా మీ సైన్యం అంతా కూడా దాడి చేసి యత్నం కూడా చేసింది అనేది కూడా. అటువంటిది ఏం లేదండి. ఆయన ఆ ఎలక్షన్లో జరిగిన తర్వాత ఆ రోజు వరకు నియోజకవర్గానికి రాని సందర్భం ఉంది. ఇప్పటి వరకు మేము గుర్తు రాలేదా, ఇప్పుడే గుర్తొచ్చామని కొంతమంది తిరగబట్టడం జరిగింది. దానికి మా పార్టీకి కానీ, మా పార్టీ శ్రేణులకు కానీ, మాకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఎటువంటి సంబంధం లేదండి. అది
అనుకోకుండా జరిగిన పరిణామమేనండి అది. ఎలాంటి ఇది లేదు. లేదండి, అది వాంటెడ్లీ జరిగింది కాదు, అనుకోకుండా జరిగిన పరిస్థితులు అది అంతే. కావాలని చేసింది కాదు. దాని వెనక పార్టీ ప్రభావం ఏం లేదండి. ఫోన్ చేసి మాట్లాడదామా? దాంట్లో ఇదేం లేదండి. మీరు మాట్లాడుతుంది, నేనైతే మాట్లాడట్లేదు. నేను మాట్లాడట్లేదండి. నేను అంతే ఉంటానండి, నా స్వభావం అంతే. మామ కదండి, పిల్లనిచ్చిన నా స్వభావం అంతే సార్. నేను కొన్ని సందర్భాల్లో కాదు అనుకుంటే ఇక అంతే మాట్లాడను కూడా సార్. పార్టీ విభేదాలు అంటే వ్యక్తిగత విభేదాలు అంటారా? వ్యక్తిగత విభేదాలు ఏం లేవండి. గతంలో ఏదో చిన్న చిన్న ఇది ఉండేది మాకు గతంలో. ఈ తర్వాత సమయ సందర్భంలో అన్నీ ఇదైపోయినాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీ ఇది వచ్చిందండి సార్. అంటే మీ ఆవిడ వాళ్ళ చిన్నాన్నోళ్ళకి వెళ్తానంటే పంపిస్తారా లేదా? ఇప్పుడేమి వెళ్ళటం లేదండి. ఇప్పుడు ఆ రిలేషన్ కూడా పెద్దగా లేదండి. అంతేనా? పెద్దగా లేదు. రాకపోకలు కూడా ఏం లేవు. ఆ రిలేషన్ కూడా ఏం లేదు. మాదిపాడి బ్రిడ్జ్ అనేది అది నాకు తెలిసి తెలంగాణ కనెక్టివిటీ వస్తుంది. తెలంగాణ కనెక్టివిటీ. మరి ఆ బ్రిడ్జ్ కూడా ఇప్పటివరకు పెండింగ్ ఉంది అది అంటున్నారు. పెండింగ్ ఏం లేదండి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వర్క్ మొదలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ 2-3 పిల్లర్లు అయిపోవడం కూడా జరిగింది. వర్క్ కంటిన్యూషన్ జరుగుతుంది. విత్ ఇన్ 1 yearలో అది వాడుకలోకి వచ్చే విధంగా పనిచేస్తున్నారండి కాంట్రాక్టర్లో. ఎటువంటి ఇబ్బంది లేదు. మరి అచ్చంపేట మండలం కోనూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు, ఆ మండల అధ్యక్షుడు అనుకుంటా, శాఖమూరి శ్రీనివాస్. అతను మండల అధ్యక్షుడు కాదు, పార్టీ అధ్యక్షుడు కాదు, ఏమీ కాదండి. మామూలు మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఓటర్ కూడా కాదండి అతను. నేను ఒకటి చెప్తున్నా మీకు, ఆ రోజుకి ఓటర్ కూడా కాదండి. ఆఫ్టర్ ఎలక్షన్ ఆయన మా కాన్స్టిట్యూన్సీలో ఓటు పుట్టించుకుంటున్నాడు. ఓకే, నేను ఒక చిన్న విషయం చెప్తున్నా, చెప్పండి. అచ్చంపేట మండలం కోసూరు అనేకే మీరు పేరు సహా చెప్పేస్తున్నారు. నేను పేరు పూర్తి కూడా చెప్పలేదు అనమాట. అంటే అతని గురించే మాట్లాడుతున్నారు. అధ్యక్షుడు అన్నగానే పేరు చెప్పలేదు. అధ్యక్షుడు కాదని ఎవరని నేను పేరు చెప్పలేదు మీకు. ఓకే, పేరు చెప్పలేదు. అధ్యక్షుడు అనేకే డైరెక్ట్ అతను అధ్యక్షుడు కాదు అది అంటే డైరెక్ట్ గా అతని గురించే నేను అడగబోతున్నాను. ఎలా అనుకున్నారు మీరు అంచనా? కరెక్టేనండి. ఇప్పుడు గత కొంతకాలంగా ఆ అపవాదం అనేది ఉందండి. కొంత క్రియేషన్ చేశారు. అతనికి ఇప్పుడు పర్సనల్ గొడవలు, అతనికి పొలం దగ్గర గొడవలు ఉన్నాయి, గట్టుతో గొడవలు. దానికి సంబంధించి గొడవ జరిగింది. అతను వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి ఒక 40 సంవత్సరాల క్రితం ఒక 4 ఎకరాలు కాపు సోదరులు, ఒక 2 ఎకరాలు ఒక ఎస్సీ సోదరులు కొనుక్కొని ఉన్నారు. ఆ భూమి నాదని చెప్పి ఇతను క్లెయిమ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ దానికి సంబంధించి పొలాల దగ్గర తగువులు వచ్చినాయి. ఆ పొలం దగ్గర వచ్చిన తగువుల రూపంలో వాళ్ళిద్దరు కొట్టుకున్న సందర్భంలో వాళ్ళనేదో మేము కొట్టించామనో ఇంకో వ్యక్తి కొట్టించాడనో ప్రాపకాండ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆ లంక భూములు దానిలో ఇసుక మేటలు ఉన్నాయి. ఆ ఇసుకను తరలించుకొని ఫస్ట్ వచ్చేసి శ్రీనివాస్కి అవకాశం ఇచ్చారంట. 20% మీకు 80% మాకు అని. భూములే నావి, మీకెందుకు నేను ఇవ్వాలా అన్నప్పుడే అతని మీద దాడి చేశారు. దాడి చేయించింది సాయి, సాయి వెనకాల ఉన్నది ఎమ్మెల్యే భాష ప్రవీణ్ అనేది బయట ప్రచారం. అసలు ఇసుక భూములకను ఆ పొలంకి ఎటువంటి సంబంధం లేదండి. ఇసుక భూములు సపరేటు, ఈ పొలం ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఈ 6 ఎకరాలకు సంబంధించి గొడవ వేరండి. ఇసుక భూములు అనేది సపరేట్ సబ్జెక్ట్ అండి. ఇసుక భూముల జోలికి మేము ఎక్కడ వెళ్ళిన సందర్భం లేదు. ఈవెన్ ఆ సాయి గారు అనే వ్యక్తి కూడా ఇసుకలకి ఎటువంటి సంబంధం లేదండి. ఎవరికి కూడా ఇసుకకి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. కోనూరు విలేజ్లో అఫీషియల్గా ఇసుక ర్యాంప్ వచ్చిందండి. అఫీషియల్గా ఇసుక ర్యాంప్ వాళ్ళు టెండర్ విధానంలో పాడుకున్న వ్యక్తులు కూడా గత సంవత్సర కాలంలో కనీసం ఓన్లీ 5 రోజులు మాత్రమే తీయగలిగారు. వాళ్ళు 5 రోజుల తర్వాత తీయలేదు. ఎందుకంటే ఈ శాఖమూరి సీన్ అనే వ్యక్తి వాళ్ళని వాటాలు అడగటం, వాళ్ళు ఆ వాటాలన్నీ ఇచ్చుకోలేక వాళ్ళు ఆగిపోవటం జరిగిన సందర్భం ఉందండి. అంతేగాని ఎక్కడా కూడా ఆ సిచ్యువేషన్ లేదండి. మరి శాఖమూరి శ్రీనివాస్ పై దాడి చేసి ఆయన కాళ్ళు చేతులు ఇరగొట్టింది ఎవరంటారు? వాళ్ళ పొలం దగ్గర తగువులండి. ఇప్పుడు గ్రామాల్లో అంటే కుంచేటి సాయికి ఎటువంటి సంబంధం లేదండి. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేదండి దాంట్లో. అంతేనండి. సరే, ఆ విషయంలో సంబంధం లేదు. కోనూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, ఈదా సాంబిరెడ్డిని కారులోకి వెళ్తుంటే అడ్డగించి అటకాయించి
కారులోంచి బయటికి లాగి పెద్ద మనిషిని కూడా చూడకుండా చితకబాది ఆయన కాలు చేతులు ఎరగొట్టి మూలకు కూర్చోబెట్టింది ఎవరు? దానికి మాకు ఎటువంటి సంబంధం లేదండి. రావుడు మంచి వాళ్ళు అది కూడా ప్యూర్లీ అది పర్సనల్ గొడవలు అండి. క్రియేషన్ అయినా అది పర్సనల్ గొడవలు. వాళ్ళకి ఏదో ఆర్థిక సంబంధమైన వాళ్ళకి గొడవలు ఉన్నాయన్నారు. అప్పుడు జరిగింది అన్నారండి. అప్పుడు కరెక్ట్ గా మేము మా గవర్నమెంట్ వచ్చిన కొత్త దాని మీద నేను పెద్దగా దృష్టి కూడా పెట్టలేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మేము తీసుకోలేదంటే నాకు పోలీసులు చెప్పిన సమాచారం, కొంతమంది వ్యక్తులు చెప్పిన సమాచారం, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అతని మీద దాడి జరిగింది కదా. అది వెరీ బిగినింగ్ అంటే అది వాళ్ళ అప్పుడు గతంలో వైసీపీ పార్టీలో అతను లీడ్ చేసే నాయకుడు. మా పార్టీ మీరే చెప్పారు ఇందాక, వైసీపీ పార్టీలో మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కానీ గొడవలు జరిగినాయి అంట, కేసులు పెట్టారని మీరే చెప్పారు. అది కొంచెం సాయి చేశాడు అనేసి. కొంచెం సాయి ఎట్లా చేస్తాడండి? వైసీపీ పార్టీలో అతను ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే ఉన్నాడు. వైసీపీ పార్టీ చేసింది అది, నాట్ కంచెడ్ సాయి అండి. వ్యక్తిగా చేసింది, పార్టీ చేసింది అది, పార్టీ ఇది అంటే ఆ రకమైన ఎవరికైనా కడుపు మండి ఉంటారు. లేకపోతే ఏమన్నా ఫైనాన్షియల్ గొడవలు ఉన్నాయి అంటున్నారు, రకరకాలు ఉన్నాయి. అతను స్వతహాగా వడ్డీ వ్యాపారం చెప్తున్నారు, ఏదో ఫైనాన్షియల్ గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. దానివల్ల జరిగిందని చెప్పుకున్నారండి. వైసీపీ ఆఫీసుల పైన దాడులు చేసింది మీకు సంబంధం లేదు, శంకర్రావు మీద దాడి చేసి మీకు సంబంధం లేదు, సాంబరెడ్డి మీద దాడి మీకు సంబంధం లేదు సార్. మీరు తప్పుగా విన్నారు, వైసీపీ సంబంధం లేకుండా డిమాండ్ అండ్ సప్లై అనేది సమానంగా నడుస్తుందంట. మీరు 100 రోజుల్లో 100 గ్రామాలు, డైలివర్ ప్రవీణ్, డైలివర్ ఎమ్మెల్యే ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని, ఇంకోటి చెప్పాలంటే మీకు దైవభక్తి ఎక్కువ, సాయిబాబా భక్తుడు, సాయిబాబా పెద్దపరిమిలో సాయిబాబా గుడి కూడా కట్టించారంట మీరు. చాలా మంచి విషయం, గురువు గారి గుడి కట్టించారు. అంటే ఇంత మంచి పనులు చేస్తున్నారు. మంచి ఎంత వస్తుందో అదే ప్యారలల్గా, అంటే డిమాండ్ అండ్ సప్లై రెండు సమానంగా ఉన్నట్టుగా, కూడా డిమాండ్ తగ్గట్టు సప్లై ఉన్నట్టుగా మంచి చెడు రెండు ఇట్లా ప్యారలల్గా పోతున్నాయి అన్నమాట. ఎందుకు ఇది ఇంతలా ఎందుకు వస్తుంది? ఇంత మంచిగా చక్కగా అమాయకుల్లాగా కనిపిస్తారు, చక్కటి సినిమా హీరోలాగా కనిపిస్తారు, మరి ఎందుకు వస్తుంది ఈ ప్రచారం? సార్ నిజంగా కూడా నేను చెప్తున్నా సార్, పార్టీ ఆఫీసుల మీద ఎక్కడ దాడులు జరగలేదు సార్, అది క్లియర్. ఈ సాంబరెడ్డి గారి మీద దాడి అంటారా, జరిగిన మాట వాస్తవమే, కానీ దానికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు సార్. అది ప్యూర్లీ పర్సనల్ గొడవలు. అది ఎవరి మీద ఇప్పుడు ఈవెన్ శాఖమూరి శ్రీనివాస్ మీద జరిగిన దాడి కూడా అది పర్సనల్ గొడవనండి, మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు సార్. అది ప్యూర్లీ కూడా. సరే, గొడవలు సంబంధం లేదు, ఏమీ లేదు, ఈ విషయం మీరు కరెక్ట్ చెప్పండి. పెదకూరపాడుకు కృష్ణా నది చాలా దగ్గర ఉంది కాబట్టి ఇసుక మేటలు ఎక్కువ ఉన్నాయి. ఇసుకను అక్కడి నుంచి రాత్రి తరలించేసి టిప్పర్లు ఇటు హైదరాబాద్ తరలిపోతున్నాయి అంటున్నారు. మీరు గత 1.5 yearగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కాన్స్టిట్యూన్సీలో ఏం జరుగుతుంది అనేది మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓకే, ఇసుక రీచ్లు రావడానికి 5 రీచ్లు ఒక టెండర్ విధానం ద్వారా కాంట్రాక్టర్ పాడుకున్నమాట వాస్తవం. కానీ 5 రీచ్లు నడిచిన సందర్భం లేదండి. ఒక రీచ్తో అతను చేసుకోగలిగాడు. అతనికి లాస్ వచ్చిందని చేతులు ఎత్తేసి వెళ్ళే పరిస్థితి, హైదరాబాద్ తరలించే పరిస్థితులు లేవండి, ఎక్కడా కూడా లేవండి. అటువంటి జరిగింది లేదు. ఆ ఇసుకకి సంబంధించి టెండర్ ఎవరైతే కాంట్రాక్టర్ వేసుకున్నాడో అతను చేసుకున్నాడు, కానీ దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు కానీ ఇసుక ఫ్రీ కదా, మళ్ళీ టెండర్ ఏంటి? టెండర్ విధానంలో ఫ్రీ అయినా కూడా టెండర్ వేసి టెండర్ విధానంలో ఆ ఇసుకని సప్లై చేయాల్సిన విధానం ఉంటుందండి. అంటే అది లోడ్ చేయాలి కదండి, లోడింగ్ చార్జెస్, లేబర్ ఉంటాయి కదండి, అట్లా ఉంటుంది సార్. ఓకే, అది దాని గురించి నాకు పూర్తిగా తెలియదు. టెండర్ పాడుకొని 270 రూపాయలు ఏదో గవర్నమెంట్ డిసైడ్ చేసింది, ఆ 270 రూపాయలకి ఇవ్వాలని చెప్తుంటారు, అట్లా ఇస్తుంటారండి. మీ దారిలోకి నేను వస్తా. ఓకే, మరి అసెంబ్లీలో ప్రమాణం చేశారు కదా, భాష్యం ప్రవీణను నేను ఏమే అని చెప్పారు కదా, అలాగే ప్రమాణం చేసి ఇసుక తరలింపులోను, ఓకేనా, ఇసుక తరలింపులోను ఈద సాంబరెడ్డిపై, శాఖమూరి శ్రీనివాస్ పై జరిగిన దాడిలోను భాష్యం ప్రవీణను నాకు సంబంధమే లేదు అని ప్రమాణం చేయగలుగుతారా? భాష్యం ప్రవీణ్ అనే నేను నాకు గాని ఎక్కడైనా ఇసుక మాకు సంబంధించిన వారితో నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎక్కడ అక్రమ రవాణా అనేది
జరగలేదు అని నేను ఏ చెప్తున్నాను. అక్రమ రవాణా? మానవుల అక్రమ రవాణా, ఏ అక్రమ రవాణా? ఇసుక అక్రమ రవాణా ఎక్కడా జరగలేదండి. యాజ్ పర్ టెండర్ విధానంలో మాత్రమే జరిగిందని నేను చెప్తున్నానండి. బల్ల గుద్ది చెప్తున్నాను దాన్ని. ఓకే, అలాగే చెప్పండి, దాడులకు సంబంధించి నాకు కూడా ఎలాంటి సంబంధం లేదు. దాడులకు సంబంధించి నాకు అసలు తెలియని కూడా తెలియదండి. సాంబ్రెడ్డి అనే వ్యక్తి మీద దాడి జరుగుతున్న విషయం నాకు తెలియదండి. ఆ రోజు నేను అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నాను. అసెంబ్లీ సమావేశాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఫోన్ ఆఫ్లో ఉంది, ఫోన్ ఆన్ చేస్తే కంటిన్యూగా ఫోన్లు వచ్చినాయండి. నిజంగా కూడా నాకు తెలియదండి. సినిమాలో పెద్ద విలన్ ఉంటాడండి సార్, ఆ విలన్ ఏం చేస్తాడు? ఎక్కడో పార్టీ మమ్మల్ని పని చేసే వాళ్ళంతా ఎవరు చేస్తారు? విలన్ డైరెక్ట్ పోయి పొడసాడు కదా, ఇట్లా గన్ను తీసుకొని ఫైనల్ గా విలన్ వస్తాడు. కానీ ఇక్కడ వాళ్ళ అనుయాయులు ఉంటారు కదా, వాళ్ళు పోయి చేసే కార్యక్రమం చేసి ఫోన్లో ఎలా పని అయిపోయింది సార్ మొత్తం ఓకే రైట్ వచ్చేసి నేను చూసుకుంటాను. నా ఫోన్ ఆఫ్ లో ఉంది సార్, అసెంబ్లీ సమావేశాల్లో ఉంటాను, నా ఫోన్ ఆఫ్ లో ఉంది. నాకు ఆ విషయం తెలియని కూడా తెలియదు. అయిపోయిన తర్వాత నాకు పోలీసులు తెలియజేశారు ఇట్లా జరిగిందండి ఇన్సిడెంట్. మీరేం చేశారు ఇప్పుడు? ఏమంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చెప్పాను. ఏం చెప్పాను? ఎవరైనా ఎంత తోడైనా కావచ్చు, దాడి చేయడం తప్పు, వాళ్ళందరిని అరెస్ట్ చేసి బొక్కలైంది అనలేదా మీరు? ఎంక్వైరీ చేయండి, ఎవరు చేశారు ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పడం జరిగిందండి. అంతే. నిజంగా ఎవరు చేశారు మీకు తెలియదా? నాకు తెలియదండి. నాకు తెలియదు. ఇప్పుడు అది పర్సనల్ సమస్య, ఏదో ఫైనాన్షియల్ గొడవ అని చెప్పారండి. అంతవరకే తెలుసు నాకు. ఓకే, పార్టీలు అధికారం కోల్పోయినప్పుడు అంతా కూడా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎవరో కొంతమంది అటు ఇటు దూకుతుంటారు, పార్టీలు మారుతుంటారంట. అయితే నంబూరు శంకర్రావు గారు కూడా ఒకానొక సందర్భంలో టీడీపీలోకి రావాలనుకున్నారు, అయితే భాష్యం ప్రవీణ్ అడ్డుకున్నారు అని అంటున్నారు. మరి ఆయన వస్తాడని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరటానికి బిఫోర్ ఎలక్షన్లే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటానికి, తెలుగుదేశం పార్టీలో సీటు పొందడం కోసం ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం. అది కూడా నాకు జనం చెప్తుంటే తెలిసిందండి. నేను చెప్తున్నా. అట్ ద సేమ్ టైం వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత, మా పార్టీ గెలిచిన తర్వాత కూడా ఆయన మా పార్టీలోకి రావడం కోసం ప్రయత్నం చేశాడు అనేది కూడా జగమెరిగిన సత్యం. అది వాస్తవం. అంతవరకు మాత్రం నాకు తెలుసు సార్. మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినా కూడా టీడీపీలోకి రావాలనుకున్న భాష్యం ప్రవీణ్ అడ్డుకుంటున్నారు. నేను అడ్డుకోవటం ఏం లేదండి. తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా చేర్చుకోవాలంటే వాళ్ళ ప్రొఫైల్ చూసి చేర్చుకుంటారు సార్. ఈయన ప్రొఫైల్ చూస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి పార్టీ చేర్చుకోలేదేమో అనేది నా అభిప్రాయం. రకరకాలు జరిగినాయి ఈ గతంలో. గత 5 సంవత్సరాల్లో మీరే చెప్తున్నారు కదా, మా పార్టీ కేడర్ మీద దాదాపు 5 మండలాల మీద 500 కేసులు పెట్టుంటారు. ఇప్పుడు అది జరుగుతుందంట కదా, కక్ష సాధింపు చర్యలు. ఇవాళ వరకు లోకేష్ గారి రెడ్ బుక్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ గ్రామంలో అయినా ఒక్క రాంగ్ కేసు పెట్టారేమో మీరు తెలుసుకోండి. ఒక్క తప్పుడు కేసు అన్నా పెట్టారేమో. కేసులు పెట్టారు. శాఖమూరు శ్రీనివాస్ మీద దాడి చేసింది ఎవరు? వాళ్ళ కథలంతా ఏంటి? గ్రామాలు అన్నాక రైతు వారి కుటుంబం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అంటే గ్రామాలు అన్నాక పొలాల దగ్గర గట్టుల దగ్గర తగువులు వస్తాయి సార్. వాటన్నిటికీ నేను బాధ్యుడు, ఎమ్మెల్యే బాధ్యుడు కాదు. ఎమ్మెల్యే బాధ్యత వహించాలి. ఎందుకు వహిస్తారు సార్? శాంతియుతంగా ఉండాలి. నియోజకవర్గాల్లో గ్రామాల్లో శాంతి కాముకులుగా ఉండాలి. ఎలాంటి అల్లిజడి ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే నమ్ముతారు సార్, ఫ్యాక్షన్ ఉపేక్షించరు ఆయన, గొడవలను ఉపేక్షించరు ఆయన ఎంతున్నా విజనరీ ఆయన. ఇలాంటి గొడవలు కావచ్చు, ఫ్యాక్షన్లు కావచ్చు, ఆయన చాలా దూరంగా ఉంటారు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటివి ఉపేక్షించరు. ఆయన అధ్యక్షతన మీరు ఉన్నారు ఇక్కడ సార్. మేము కొట్టుకోవడానికి ఎంకరేజ్ చేయమండి, ఎంకరేజ్ చేయం. కొట్టుకుంటున్నారని తెలిస్తే మేము ఆపడానికి ప్రయత్నం చేస్తాం. తెలియకుండా జరిగిన దానికి మేమేం చేయగలం సార్? ఇప్పుడు బాధ్యత వహించలేము, ఫర్దర్గా జరగకుండా చూడగలం. ఓకే, ఇంకా ఫర్దర్గా ఎవరి మీద ఎలాంటి దాడులు జరగమంటారా? జరగకుండా చూస్తాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేట్టు చూస్తామండి. మా బాధ్యత అది అంతవరకు అండి. అవునా? అంతేనండి, మా బాధ్యత అది. అంటే ఇసుక ఎప్పటికప్పుడు తరలిపోతుంటే ఇసుక మేటల వైపు కావచ్చు, ఇసుక రీచుల వైపు మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతున్నారు. మనకెందుకు లేబ్బా, భాషా ప్రవీణ్ గారు లోకేష్ గారికి చంద్రబాబు గారు చాలా దగ్గర, చాలా సన్నిహితుడైన ఆయనతో పెట్టుకుంటే మనకు ఇక్కడ నుంచి సార్ అవన్నీ తప్పుడు ప్రచారం అండి. అసలు ఇసుక రీచ్ కరెక్ట్ ప్రచారం ఏంటో చెప్పండి. ఇసుక రీచులు నడుతున్న సందర్భం లేదండి. మీరు కారు వేసుకొని మీరు కృష్ణానది ఒడ్డున మాది 50 కిలోమీటర్లు ఉంటుందండి. అమరావతి మండలం నుంచి అచ్చిపేట మండలం దాకా కారు వేసుకొని వెళ్ళరండి. ఎక్కడైనా ఇసుక లారీ కనపడితే
మీరేం చెప్తే నేను అది చేస్తాను. రాత్రిపూట పోలే ఇంకా నేను కెమెరాలు పెట్టి. మీరు రాత్రిపూట కూడా వెళ్ళండి సార్. రాత్రిపూట కెమెరాలు పగలు పోవు, రాత్రే పోతాయంట. మీ మనిషిని పర్సనల్ గా ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఒక మనిషిని పెట్టండి, శాలరీ నేనే ఇస్తా. ఎనీ టైం ఏ తప్పన్నా జరిగితే నాకు చెప్పండి, నేను బాధ్యత వహిస్తా. జీతం కూడా మీరే ఇస్తా, నేను బాధ్యత వహిస్తా. ఓకే. అది ఇంకా నేనేం చెప్పాలి సార్? మా బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. లోకేష్ గారు కూడా ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి ఢిల్లీ వెళ్తున్నారు, విదేశాలు వెళ్తున్నారు, మొత్తం అందరితో మాట్లాడుతున్నారు. ఇప్పటికే కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇంకా గూగుల్ ఇవన్నీ కూడా మనకి విశాఖపట్నంలో కొలుస్తున్నాయి, శంకుస్థాపన జరుగుతున్నాయి, పనులు ప్రారంభించారు. లోకేష్ గారు ఒకవైపు అలా కష్టపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు వైపు అంతా విజనరీతో ఆయన ముందుకు పోతున్నారట. కేంద్రంతో చేసుకుంటూ పోలవరం పూర్తి కోసం, ఇదంతా కూడా రాజధాని డెవలప్మెంట్ కోసం ఆయన చేస్తున్నారు. కానీ స్థానికంగా అంటే ఎమ్మెల్యేలు అంటే మీ ప్రాంతంలో ఉన్న లాంటి పరిస్థితులు ప్రతి చోట జరుగుతున్నట. ఇలాంటి వాటి వల్ల పార్టీకి చెడ్డ పేరు, నాయకులకు చెడ్డ పేరు వస్తుంది కదా అని. అసలు ఎక్కడ జరగట్లేదండి. రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలు కాపాడటం నా యొక్క బాధ్యత, ఎక్కడా కూడా ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదు, అది ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అని చెప్పి ప్రకటించడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం దాన్ని బలపరుస్తున్నానని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఏ రోజు కూడా మా ప్రభుత్వం వచ్చినాక ఏ రోజు కూడా అసాంఘిక కార్యక్రమాలు కానీ లేకపోతే ఎదురు పార్టీ వారి మీద దాడి చేసే కార్యక్రమం కానీ ఎక్కడ మా పార్టీ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ చేసిన సందర్భం లేదండి. మా సిద్ధాంతం అది కాదు, వైసీపీ సిద్ధాంతం అది. మా నాయకుడు ఎట్లా చెప్పాడో మేము అట్లా నడుచుకోవటం మా బాధ్యత. నాకు కానీ లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులకు, మా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉండొచ్చు, కానీ మేము మా నాయకుడు చెప్పింది ఫాలో అవ్వాలి అన్న ఏకైక ఉద్దేశంలో జరగలేదండి. ఎక్కడా కూడా జరగలేదండి. ఏదన్నా ఒకటి అరా చిన్న చిన్న సంఘటనలు జరిగితే అక్కడ లోకల్లో ఉన్న పరిస్థితి. వైసీపీ హయాంలో 5 ఏళ్ళు టీడీపీ వారిపై జరిగాయి, టీడీపీ వారు వచ్చిన తర్వాత వైసీపీ వారిపైన కూడా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయంట. ఇద్దరే ఎవరేమి ఇది కాదు, ఎక్కడా జరగలేదండి. మా నాయకుడి నేపథ్యం మీరు చూసుకోవచ్చు. రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారండి. రాష్ట్రంలో 95లో ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టే రోజుకి రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయో మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్ మొత్తం రౌడీ రాజకీయాలు ఉండేవి ఆ రోజుల్లో. మొత్తం ఉక్కుపాదంతో అణిచివేశాడు ఆయన. అట్లానే రాయలసీమలో రాజకీయాలు వేరుగా ఉండేవి, ఫ్యాక్షన్ రాజకీయాలు, వాటిని ఉక్కుపాదంతో అణిచివేశాడు. మా అనంతపురం జిల్లా విషయానికే వస్తే ఒక గ్రామంలో దళిత మహిళలను దాదాపు 14 మంది గ్యాంగ్ రేప్ చేశారు. ఒకతన్ని చుట్టుముట్టి. ఎప్పుడు సార్? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు వచ్చిన తర్వాత 24 తర్వాతనే జరిగాయి. ఓకేనా. ఇంకా తాడిపత్రి విషయం తీసుకోవచ్చు. 5 ఏళ్ళు ఆయన చేశారు, ఈ 5 ఏళ్ళు ఈయన చేస్తున్నారు. ఇక మొత్తం అలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎత్తున ఉంది. హిందూపురంలో వైసీపీ కార్యాలయం పైన, కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది ఆఫీసు, ఆ కార్యాలయం పైన దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అది ఎవరు చేశారని మీకు తెలుసు. చేసి మళ్ళీ వారి మీదే SC/ST కేసులు బనాయించారు, అది కూడా మీకు తెలుసు. అన్ని విషయాలు తెలుసు. ఎక్కడ లేదంటే నేను అనంతపురం జిల్లా వాసి అక్కడే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇంకా చెప్పుకుంటూ పోతే దండిగుండే శ్రీకాకుళం నుంచి ఇక్కడ నేను ఇదొక్కటే అని చెప్పను. నేను గతంలో కూడా జరిగాయి టిట్ ఫర్ టాట్ అంతే. వాళ్ళు ఏం చేశారు, టీడీపీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేశారు ఏకంగా. అవునండి, అది చాలా తప్పు. మా బాసుని తిట్టారు, మా సార్ని తిట్టారు, మా సీఎంని తిట్టారు అనేసి డైరెక్ట్గా పార్టీ కార్యాలయం అంటే ఎవరికైనా దేవాలయమో, పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం తప్పు. అవును, వాళ్ళు వచ్చి మీ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. మీరు వచ్చాక మీరు అవే చేస్తున్నారు. ఇంకా అందరూ కూడా మనం పవర్లో ఉంటే మనం చేస్తాం, వాళ్ళు పవర్లో ఉంటే వాళ్ళు చేస్తారంటే మధ్యలో బలైపోయేది ప్రజలు కదా. మా ప్రభుత్వం కానీ మా నాయకుడు కానీ అటువంటి వాటిని ఎంకరేజ్ చేయడు సార్. ఎక్కడే అన్నా ఒకటి అరా పొరపాట్లు జరిగితే వాటిని వెంటనే ఖండిస్తారు. దానికి సంబంధించిన వ్యక్తుల్ని వెంటనే శిక్షార్హులు చేస్తారండి. మా నాయకుడు వెంటనే పిలిచి మాట్లాడటం జరిగి ఉంటుంది. ఫర్దర్గా అట్లా జరగకుండా కూడా చెప్పడం జరిగి ఉంటుందండి. ఏదన్నా అక్కడ ఉన్న లోకల్ పరిస్థితులు, పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులు చేశారా, సంబంధం లేని వ్యక్తులు చేశారా అనేది నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పలేను. కానీ మా పార్టీ నాయకులు అయితే అంత అడ్డగోలుగా వెళ్ళే పరిస్థితులు లేవండి, వెళ్ళరు కూడా. నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నా స్వభావం హిందూపురంలో వైసీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిందే మీ వాళ్ళు కదా, మళ్ళీ మా పార్టీ వాళ్ళు అడ్డగోలుగా వెళ్ళారంటారు ఏంటి? అంటే కంప్లీట్గా మా పార్టీ కార్యకర్తలు అయితే అటువంటి సాహసం చేయరండి.
ఏదన్నా పర్సనల్ గొడవలు అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను సార్. అంటే ఇక్కడ కూడా పెదకూరపా నియోజకవర్గంలో కూడా నంబూరు శంకర్రావు గారి మీద జరిగింది, ఇంటి మీద జరిగింది, పార్టీ కార్యాలయం మీద జరిగిందంటే అస్సలు జరగలేదు మీరంటారు సార్. మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన విధానానికి అనుకూలంగా నడుచుకునే వ్యక్తులే. ఎక్కడా కూడా ఒక్క స్టెప్ కూడా పొరపాటు జరగడానికి వీల్లేదు. ఆయన ఆలోచన విధానాన్ని ఒక్క చిన్న తప్పు జరిగినా కూడా ఆయన తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది. ఓకే, ఇంకోసారి ఇప్పుడు నా వల్ల ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే మళ్ళీ అపాయింట్మెంట్ కూడా ఉండదు సార్. అట్లా ఉంటుంది ఆయన పరిస్థితి. ఆయన ఇది కానీ పార్టీ ఇటీవల ఇంటర్నల్ సర్వేలో ఒకటి చేపిస్తుంది కదా సార్. ఇంటర్నల్ సర్వేలో కూడా మీకు వ్యతిరేకంగా రాకోకుండా అంటే లోకేష్ గారితో మీరు చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి మీకు వ్యతిరేకంగా రాకుండా మెయింటైన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇది మరీ ఘోరం సార్. నేరాలు ఘోరాలు అన్ని మాకే చెప్తున్నారు మీరు. మొత్తం అన్ని నేరాలు ఘోరాలు ఆపాదిస్తున్నారు. అసలు అటువంటి సందర్భం లేదంటే నేను అప్పుడప్పుడు నేనే సర్వే చేయించుకుంటానండి. ఏమన్నా పొరపాట్లు జరిగితే కరెక్ట్ చేసుకోవటం కోసం. ఎటువంటి ఇది నాకు తెలియకుండా నా పేరు ఎవరన్నా మిస్యూజ్ చేస్తున్నారేమో అని కూడా నేను జాగ్రత్త మీరు కనిపెట్టాలి. అంత జాగ్రత్త. మీరు ఇంత మంచి ఎమ్మెల్యే, అసలుకి మంచికి మారు పేరు భాష ప్రవీణ్ గారు. ఇలాంటి మంచిని ఎవరో చెదలు పట్టిస్తారు, మంచికి చెదలు పట్టిస్తున్నారు. మీరు తెలుసుకోవాలి. మళ్ళా ఇంకా 3 సంవత్సరాలే ఉంది మీకు. ఈ 3 సంవత్సరాల్లో మీరు కట్టడి చేసుకోబోతే భవిష్యత్తు. అవునవును, నాకు తెలియకుండా నా పేరుని ఎవరన్నా మిస్యూజ్ చేస్తున్నారేమో అని కూడా నేను అప్పుడప్పుడు సర్వేలు చేయించుకొని ఏమన్నా పొరపాట్లు జరుగుంటే నేను లీడర్లందరినీ పిలిచి చెప్పడం కూడా జరిగిందండి. అంత జాగ్రత్తగా ఉంటాను నేను వ్యాపారంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో రాజకీయంలో కూడా అంత సిస్టమేటిక్గా ఉంటా. నాకు తెలిసి రాజకీయాల్లో నా అంత సిస్టమేటిక్గా ఎవరు ఉండరు అనేది నా దొరకరా సిస్టమేటిక్. ఇప్పుడు సిస్టమేటిక్గా లోకేష్ గారు కూడా ఉండరా? వాళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులు అండి. నేను చెప్పేది ఒక ఎమ్మెల్యే స్థాయిలో నా అంత సిస్టమేటిక్ ఎవరు ఉండలేరు సార్. అంటే ప్రజలు అట్లా ఉండరు. అది నేను చెప్పేది. ఎంఎస్ రాజు గారు, గురజాల జగన్మోహన్ గారు, ఆదిరెడ్డి వాసు గారు, మీరంతా ఆలోచించుకోండి. డిసిప్లైన్, ఆయన క్రమశిక్షణతో ఉంటారంటే పార్టీలో. మీరు క్రమశిక్షణ తప్పుతున్నారు. మా వాళ్ళందరూ క్రమశిక్షణతోనే ఉంటారు. మీరు నా అంతా అన్నారు. మీరు సిస్టమేటిక్ వేరంటే క్రమశిక్షణ వేరు. ఓకే, ఆ సిస్టమేటిక్ సార్ క్రమశిక్షణ మీరందరూ కూడా ఎవరు? ఆదిరెడ్డి వాసన్న, ఎంఎస్ రాజు గారు, గురజాల జగన్మోహన్ గారు, మా వాళ్ళందరూ క్రమశిక్షణతో ఉండేవాళ్ళు అండి. వీళ్ళందరూ మాకు బెంచ్మేట్స్ చేస్తారు అసెంబ్లీలో. అవునా? ఓకే, మీరందరూ కూడా చాలా డిసిప్లైన్గా ఉండండి. మన భాష ప్రవీణ్ గారి లాగా ఉండాలి మీరందరూ కూడా. ఓకేనా? సిస్టమేటిక్గా ఉండాలి. అంతే కదా? ఓకే, అందరు సిస్టమేటిక్గా ఖచ్చితంగా ఉంటారని మిమ్మల్ని చూసుకుని రాజధాని విషయం వస్తాం సార్. 2015లో రాజధాని అనేది స్టార్ట్ అయింది. అవును సార్. ఇంతవరకు కూడా కొలిక్కి రాలేదు. 2019 నుంచి 24 వరకు అది అలా పక్కన పెట్టేశారు. అంటే 3 రాజధానులు అనేసి, విశాఖపట్నం ఆర్థిక రాజధాని, లెజిస్లేచర్ అంటే అనేసి ఇది పక్కన పెట్టేశారు. చంద్రబాబు గారు వచ్చినాక మళ్ళీ దాన్ని టేకప్ చేస్తా ఉన్నారు. అంటే అమరావతి రాజధాని అని ఇంతవరకు కేంద్రం గెజిట్ ఇవ్వలేదు, ఏం లేదు. ఇప్పుడు పార్లమెంట్ దృష్టికి వచ్చింది, పార్లమెంట్లోకి చర్చలోకి వచ్చింది. ఇప్పుడు బిల్ పెట్టారన్నమాట, అమరావతిని గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అనేసి. ఇప్పుడు ఇంతకు ఆలస్యమైంది. సరే, ఏం జరుగుతోంది అమరావతి రాజధాని అన్నప్పుడు? గతంలో 33,000 ఎకరాలు ఇస్తే చాలు, అక్కడ డెవలప్ చేసి మిగిలిన ప్లాట్లు అమ్మితే కూడా వచ్చే డబ్బులతోనే సెల్ఫ్ సస్టైన్ అవుతుంది అని 33,000 ఎకరాలు చాలు, ఇక ప్రభుత్వం భూమి ఉండనే ఉంది అని చెప్పారన్నమాట. ఇప్పుడు మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళీ 40,000 ఎకరాలు కావాలా, 50,000 ఎకరాలు కావాలా, ఇంకా డెవలప్ చేయాలంటున్నారు. 2 పంటలు పంటే రైతుల భూములు తీసుకోవాలని. సార్, ఏం జరుగుతుంది రాజధాని అంటారు? సార్, 2014లో రాష్ట్రం విడిపోయి రాజధాని లేని పరిస్థితుల్లో రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ మొత్తం హైదరాబాద్ నుంచి జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని అప్పుడున్న 13 జిల్లాలకు సెంటర్ ప్లేస్ అని, అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు ఉంటే సెంటర్ ప్లేస్ గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాని రాజధాని పెడదామని ఎంచుకోవడం జరిగింది. ఈ గుంటూరు జిల్లాలో నదీ పరివాహక ప్రాంతం పక్కన వాటర్ సోర్స్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో పెడితే ఫ్యూచర్లో, ఎందుకంటే మనం హైదరాబాద్లో చూసాం చాలా కొన్నాళ్ళు బాగా మన ఒక తాగునీరు సమస్య ఉండేది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాటర్ సమస్య ఫ్యూచర్లో ఎప్పుడు రాకుండా ఉండటం కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ ప్రాంతాన్ని ఎంచుకున్న క్రమంలో మనకి గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఈ ఏరియాలో చాలా తక్కువ అండి. రైతులతో మాట్లాడి రైతులందరినీ ఒప్పించి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలో 33,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫేజ్గా.
ఆ 33,000 ఎకరాలు డెవలప్మెంట్ మన మాస్టర్ ప్లాన్లు రెడీ చేసి డెవలప్మెంట్ మొదలుపెట్టే లోపే మళ్ళీ ప్రభుత్వం మారటం జరిగిందండి. తర్వాత వచ్చిన ప్రభుత్వం మూడు ముక్కలు ఆటలాడి నిర్లక్ష్యం చేసింది అమరావతి డెవలప్మెంట్ని. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ వర్క్ మొదలు పెట్టేలోపు గత ప్రభుత్వంలో ఇచ్చిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకపోవటం వల్ల ఇప్పుడున్న కాంట్రాక్టర్లు వర్క్ చేయలేని పరిస్థితి. వాళ్ళని క్లియర్ చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇద్దాము అంటే అది సెటిల్ చేయలేని లీగల్ ప్రాబ్లమ్స్ కొన్ని అవన్నీ జరిగి ఆర్థిక వ్యవస్థ కొద్ది గొప్ప గాడిలో పడి వర్క్ చేసే టైంకి వాతావరణ పరిస్థితులు అనుకూలించలా, వర్షాలు పడి వర్షాభావ పరిస్థితుల వల్ల చేయలేకపోయామండి. ఇప్పుడే ఒక నెల రోజుల నుంచి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ఈ రోజు నుంచి 6 నెలల్లో మంచి మార్పు చూస్తారు రాజధానికి సంబంధించి డెవలప్మెంట్లో. రాబోయే 3 సంవత్సరాల్లో మరింత మార్పు రావడానికి అవకాశం ఉంటుందండి. ఇకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో ఏ గ్రామానికి సంబంధించిన రైతులు ప్లాట్లు ఆ గ్రామంలో తీసుకున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ల్యాండ్ ఏదన్నా కంపెనీలకు కానీ ఏదైనా స్పోర్ట్స్ సిటీ పెట్టాలన్నా ఏదైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలన్నా పెద్ద ఎత్తున ల్యాండ్ ఒక పాకెట్లో ఉన్న సందర్భం లేదు. ఫర్ సపోజ్ ఈ 33,000 ఎకరాలు తీసుకున్నారు, మనకి నెట్ ప్లాటెడ్ ఏరియా 16,000 ఎకరాలు వచ్చింది అనుకుందాం. అవుట్ ఆఫ్ 16,000లో 8,000 రైతులకు పోయింది, గవర్నమెంట్కి ఒక 8,000 వస్తుంది అనుకుందాం. కానీ ఆ 8,000 ఎకరాలు కూడా ఒక చోట ఉండే పరిస్థితులు లేవు, పాకెట్గా ఉన్నాయి. సిఆర్డిఏలో నేను కనుక్కుంటే హయ్యెస్ట్గా ఒక పాకెట్ ఎక్కడ ఉందంటే అది 60,000 గజాలని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ అది ఒక 12 ఎకరాల కింద లెక్క అంతే. హయ్యెస్ట్కి ఒక చోట 12 ఎకరాలు మాత్రమే ఉంది. కానీ ఒక స్పోర్ట్స్ సిటీ పెట్టాలంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూశారు, గచ్చిబౌలి ఏరియాని మనం ఏషియన్ గేమ్స్ జరిగినప్పుడు 2003లో ఏషియన్ గేమ్స్ జరగడానికి ముందు ఒక 2 ఇయర్స్ ముందు ఆ గచ్చిబౌలి ఏరియాని ఎంచుకొని ఆయన ఒక స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేద్దామని అనుకున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి హోటల్స్ కానీ అట్లానే అపార్ట్మెంట్స్ కానీ ఆ స్పోర్ట్స్ సిటీకి కావాల్సిన పరిస్థితులు ఆ రోజున అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇప్పుడున్న రాజధానిలో మనం ఒక స్పోర్ట్స్ సిటీ పెట్టాలి అంటే ఎక్కడ అంత ప్లేస్ లేని పరిస్థితి. కొత్తగా ఒక 2,500 ఎకరాలు ఒక చోట కావాలంటే కొత్తగా ఎక్వైర్ చేయాల్సిన పరిస్థితి. అట్లానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ రోజున బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది, చిన్న ఎయిర్పోర్టు. ఇంటర్నేషనల్ ఫ్లైట్లు వెళ్ళాలంటే అప్పుడు చెన్నైకో బెంగళూరుకో వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండేయండి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళే ఇంటర్నేషనల్ ఫ్లైట్ మొత్తం హైదరాబాదు ఢిల్లీయో పోయి ఎక్కాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. అందువల్ల ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది, బాగా పెరిగిద్ది, డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టాటా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు 5,000 ఎకరాలు కావాలంటుంది. కానీ గన్నవరం ఉంది కదా, 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ ఉంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవ్వరు కదా. ఆల్రెడీ గన్నవరం ఉంది, గన్నవరం డెవలప్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడ ఎందుకు అంటున్నారు? గన్నవరంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగే పరిస్థితులు లేవండి. బేగం మీకు ఇదే చిన్న ఉదాహరణ చెప్పాను సార్. ఆ రోజున 2002లో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి నిర్ణయం తీసుకునే రోజుకి బేగంపేట ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా ఉంది సార్. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 2,000 ఎకరాలు కావాలి, 3,000 ఎకరాలు కావాలని శంషాబాద్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ మొత్తం ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్డే, మీకు తెలియదు కాదు. ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈ మూడింటి వల్లే ఇవాళ హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. ఆ రోజున హైదరాబాద్ జనాభా 40 లక్షలు, ఇవాళ 2 కోట్లు. 20 సంవత్సరాల్లో ఇంత మార్పు రావడానికి కారణం హైదరాబాద్లో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఈ మూడింటిని కూడా చంద్రబాబు నాయుడు గారు 99-2004 మధ్యలో ఏర్పాటు చేసిన ప్లానింగ్ మాత్రమే. అందువల్ల ఫ్యూచర్ ఆలోచిస్తాడు. ఎప్పుడు మా నాయకుడు ఇవాళ గురించి ఆలోచించడు, రాబోయే 20 సంవత్సరాలు నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి అని ఆలోచిస్తాడండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక 5,000 ఎకరాలు కావాలి, స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు కావాలి, అంటే 7,500 ఎకరాలు నెట్ కావాలి. 7,500 ఎకరాలు కావాలి అంటే మనం 30,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తే కానీ 7,500 ఎకరాలు ప్రభుత్వానికి వచ్చే పరిస్థితులు ఉండవండి. 30,000 ఎకరాలు మనం కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేస్తే 15,000 ఎకరాలు వస్తుంది నెట్ ప్లాటెడ్ ఏరియా. దాంట్లో 7,500 ఎకరాలు ప్రజలకు వెళ్తే, పబ్లిక్కి వెళ్తే 7,500 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర మిగిలిద్దండి. పంట భూములన్నీ కూడా ఇలా రాజధానికని, సోలార్లకని, దీనికని తీసుకుంటూ పోతే ఇక మనకు పంట ఉత్పత్తి ఎలా వస్తుందంటారు సార్? పంట భూములు ఒక పక్క రైతులు మీరే చెప్తున్నారు, పంట పండిస్తే సరైన ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారని మీరే చెప్తున్నారు. పంట పండించుకునే వాటికి పంట భూములు పుష్కలంగా ఉన్నాయి సార్. ఆ పంట ఆదాయం లేకపోతే ప్రభుత్వం ఉండేది కనీస మద్దతు కల్పించి రైతులను ఆదుకోవడానికే కదా సార్.
మా ఏరియాలో తీసుకుంటే ఒక మండలంలో భౌగోళికంగా 50,000 ఎకరాలు ఉంటే 20,000 ఎకరాల్లోనే పంట వేస్తున్నారండి. మిగిలిన 30,000 ఎకరాల్లో ఎందుకు పంట వేయట్లేదండి? పంట ఇప్పుడు మనం తీసుకునే భూమి వల్ల పంట నష్టపోయే పరిస్థితులు ఎక్కడ ఉండవండి. వ్యవసాయం చేసేవాడు ఎక్కడికి పోయినా వ్యవసాయం చేస్తాడండి. నా కెపాసిటీ 100 ఎకరాలు నేను వ్యవసాయం చేయగలనండి. ఇక్కడ నా భూమి రాజధానికి పోయిందండి, నేను ఖాళీగా ఉండను. ఎక్కడో చోట పోయి 100 ఎకరాలు తీసుకుని నేను వ్యవసాయం చేస్తా. వ్యవసాయం ఆగిపోయే పరిస్థితులు ఉండవు, పంట నష్టం జరిగే పరిస్థితులు ఉండవు. మరి ఎందుకు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు విజయవాడలో? మాజీ మంత్రి ఎవరు సార్? వడ్డే శోభనాధీశ్వర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఆల్ పార్టీస్ కలిపి రౌండ్ టేబుల్ సమావేశం. సార్ వాళ్ళ పాలసీలు వేరుగా ఉంటాయి, వాళ్ళు రైతుల గురించి అని రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అభివృద్ధి జరగాలి అంటే ఇప్పుడు శంషాబాద్లో కూడా ఆ రోజున కూరగాయలు పండ్లు పండేవి సార్, మీకు తెలియదు కాదు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూరగాయలు పూలు మొత్తం శంషాబాద్ నుంచే వచ్చాయి. మరి అవన్నీ ఆగిపోలేదే ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల. వాళ్ళు నెక్స్ట్ షాద్ నగర్కి పోయి వేయటం మొదలుపెట్టారు, కూరగాయలు కానీ పండ్లు కానీ లేకపోతే పూలు కానీ పండియటం కానీ. ఎక్కడ ఆగిపోదండి, ఉత్పత్తి అనేది ఎక్కడ ఆగిపోదు. కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదో ఒక ఇది కావాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇది వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను ఎవరు తప్పుపట్టి ఎవరు రోడ్డు మీదకి రాలేదండి. అంటే భయం, ఏం చేస్తాడో ఏందో అని. మా నాయకుడు ఏంటంటే ఏమి చేయడు ఎవరిని కూడా. సాత్వికంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి విధానం వేరు కాబట్టి ఎవరిని ఒక్కసారిగా ఉక్కుపాదంతో అణచివేసే పరిస్థితులు ఉండవండి. అందుకని ఇట్లా పుట్టగొడుగుల్లా వస్తూ ఉంటారండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు సార్. ఇప్పుడు సార్ రాజధాని పరిధిలోకి మీ నియోజకవర్గం 2 గ్రామాలేమో వెళ్తాయి కదా? మా నియోజకవర్గంలో 4 గ్రామాలండి, 4 రెవెన్యూ విలేజ్లు, 6 గ్రామాలండి. 6 గ్రామాలు వెళ్తాయి. అంటే పెదమద్దూరు దాదాపు 18 ఎకరాలేమో అక్కడ భూసేకరణ చేశారు. అవునండి. అంటే ప్రతి గ్రామంలో కూడా, అంటే చాలా గ్రామాల్లో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్లాట్లు కూడా వేశారంట. అవును, ప్లాట్లు కూడా వేశారు. ఆ ప్లాట్లు చాలా మంది కొనుగోలు చేసి ఉన్నారు. అవన్నీ కూడా రాజధాని లేకపోతున్నాయి, అంటే సిఆర్డీఏ పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ సిఆర్డీఏ పరిధిలోకి వెళ్ళి రాజధాని భూములను ఆ భూములన్నీ ప్రభుత్వం తీసుకుంటే ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకు పరిహారం ఎలా ఇస్తారు సార్? అంటే అది అగ్రికల్చర్ భూమిగా ఇస్తారా, కమర్షియల్ ప్లాట్గా ఇస్తారా? లేదండి. ఏదైతే సిఆర్డి అప్రూవల్తో వెంచర్లేసి ప్లాట్లు కొన్న వాళ్ళు వాళ్ళకి రీప్లేస్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తామండి. ఆ ల్యాండ్ కూడా మేము లేఅవుట్ గీసిన తర్వాత ప్లాట్లకు కానీ రోడ్లకు కానీ వీటికన్నా అడ్డం వస్తేనే మేము డిస్టర్బ్ చేస్తామండి. ప్లాట్ల రూపంలో ఉంటే ప్లాట్ల రూపంలో ఉంచుతామండి. మాకు వీటికి సంబంధించి లేఅవుట్కి ఎటువంటి అడ్డం అప్రూవల్ లేఅవుట్స్ అంటావన్నీ కూడా నాన్ అప్రూవ్డ్ లేఅవుట్లు అయితే దాన్ని ఏమీ చేయలేమండి. అప్రూవ్డ్ లేఅవుట్లు మాత్రం మేము ఎటువంటి డిస్టర్బ్ చేయము, యాజ్ ఇట్ ఈస్గా అంతే ఉంచుతామండి. ఇన్ కేసు ఏదన్నా తీసుకోవండి, ఇన్ కేసు ఏదన్నా రోడ్డుకు సంబంధించి వచ్చినప్పుడు దాన్ని రీప్లేస్మెంట్ చేస్తాం ప్లాట్ టు ప్లాట్. ఇది ఇన్ కేసు తీసుకున్నా కూడా యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి ఇస్తాం. ఫర్ సపోజ్ వాళ్ళది 500 గజాల ప్లాట్ కనుకపోతే అప్రూవ్డ్ ప్లాట్ అయి ఉంటే అది యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. మార్కెట్ ధర కాదండి, రోడ్ అమౌంట్ కాదండి, ప్లాటే ఇవ్వడం జరిగిందండి. సార్ నాకు పలానా చోట ఇష్టం లేదు, నాకు ఇదే కావాలంటాడు, అప్పుడు ఎట్లా? ఆ లొకేషన్కి దగ్గరగానే ఇస్తామండి. ఓకే, ఆ లొకేషన్కి దగ్గరగానే ఇస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ వచ్చింది వాళ్ళ ప్లాటు, మేము లేఅవుట్ వేసిన క్రమంలో ఇక్కడ రోడ్డు వస్తుంది, ఆ రోడ్డుకి 4 రోడ్లకు దగ్గరలో వాళ్ళకి ఎక్కడ ప్లాట్ వస్తే అక్కడే అలాట్ చేస్తామండి. ఎటువంటి ఇబ్బంది కలిగించు. ఇంకా రాజధాని పరిధిలో ఇక్కడ ఇంకా రోడ్డు సౌకర్యం సరిగా కల్పించలేదు, ఇంకా డ్రైనేజ్ సౌకర్యం లేదు, ఇంకా చాలా అమ్యూనిటీస్ కల్పించాలి, చాలా ఉంది. అప్పుడే ఇక్కడ గజం 50,000 వరకు చెప్తున్నారంట. అంటే సామాన్యుడు రాజధాని పరిధిలో ఒక ఇల్లు ప్లాట్ కొని ఇల్లు కట్టుకో, అది ప్రజల స్వభావం అండి. అది ఇక్కడ ఉన్న ప్రజల స్వభావం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు జరిగి మే 13వ తారీఖు జరిగితే ఎలక్షన్లో జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. జూన్ 3వ తారీఖు ఇక్కడ మొత్తం 25,000 రూపాయలే. జూన్ 4వ తారీఖుకి 50,000 అయిపోయింది ఓవర్ నైట్లో. బికాస్ ఆఫ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు గెలవటం వల్ల. ఒక వ్యక్తి గెలిగితే అంత మార్పు వచ్చింది సొసైటీలో, అది మీరు తెలుసుకోవాలి. ఓకే, అది అంటే ప్లాట్లు కొన్న వ్యక్తులకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకుంటారు. ప్లాట్లు కొన్న నష్టం ఎటువంటి నష్టం జరగదండి, యాజ్ ఇట్ ఈస్గా ఇస్తామని గవర్నమెంట్ ఆల్రెడీ ప్రకటించడం జరిగిందండి.
గతంలో లావు శ్రీకృష్ణదేవరాయ గారి ద్వారా నంబూరు శంకర్రావు గారు పార్టీలో చేరాలనుకున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా చాలా ప్రయత్నించారు. అది ఎవరి ద్వారానూ విఫలమైంది. మళ్ళా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఖచ్చితంగా తీసుకొని రావాలి నంబూరు శంకర్రావు గారికి అన్నప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఒప్పుకుంటారా? అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని నేను అనుకుంటున్నాను. ఎందుకు మీరంతా బలంగా అయిపోయినారు కదా? బలంగా గతంలో ప్రయత్నం చేసిన మాట వాస్తవం అండి. ఇప్పుడైతే ఆ ప్రయత్నాలు కూడా ఉండయని నేను అనుకోవట్లేదు. దానికి మా ఎంపీ గారు కూడా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోవట్లేదండి. అవునా? అవునండి, ఎంపీ గారు కూడా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అంటే నంబూరు శంకర్రావు గారు వస్తే ఇంకా మనకు ప్లస్ అవుతుంది. తన పార్టీలో కాస్త వీక్. ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన ఆ రోజు అనుకొని ఉండొచ్చు మేబీ. బట్ ఇవాళ మాత్రం ఆ అభిప్రాయం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకటన్నా నిజం చెప్పాలి మీరు ఇప్పటివరకు. ఒక్క నిజం ఇప్పటివరకు మాట్లాడే ప్రజలు చూసుకుంటారు. ఒక్క నిజం. భాష్యం ప్రవీణ్ గారు భాష్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సర్వీసెస్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కూడా బాగా రాణించారు. మంచి వ్యక్తి. ఎమ్మెల్యే అయితే బాగుంటుంది సర్వీస్ చేస్తారు అందరూ అనుకున్నారు. వచ్చాక అంటే మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే ప్రచారం అవుతుంది కదా. అంటే ఈ 18 నెలల్లోనే మంచి చెడు రెండు కూడా ఇలా 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 ఆడతాను అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ఏంటి పరిస్థితి? ఈ 18 నెలల కాలం అయిపోయింది మీది. ఈ 18 నెలల్లో ఇది మంచి చెడు ఇట్లా ఇట్లా పెరుగుతూ వస్తున్నాయి. ప్రచారం చేసే వ్యక్తులు ఎక్కువయ్యారండి అంతే. ఎందుకు ఆ ప్రచారానికి ఎందుకు మీరు అవకాశం ఇస్తున్నారు? నేను అవకాశం ఇస్తున్నాను. ఎక్కడైనా మంచి ఉన్నప్పుడు చెడు మాట్లాడుకోవటం సహజం. అదేంటి సమాజ సహజం అది. ఇప్పుడు ఏ వ్యక్తి గురించి 100% పాజిటివ్ మాట్లాడుకోరు. దేవుడి గురించి కూడా పాజిటివ్ మాట్లాడుకోరు. చూసే కోణం అట్లా ఉంటది. అది మనుషులు చూసే కోణం అట్లా ఉంటదండి. ఇప్పుడు అంతే. నేను ఎక్కడ తప్పు చేయలేదంటే తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. నా గురించి తెలియని వ్యక్తులు తెలిసిన వ్యక్తులు ఎవరు కూడా లేరు. అట్లా నా గురించి నాతో పాటు పెరిగిన వాళ్ళు కానీ నాతో పాటు నేను గ్రామంలో పెరిగిన వాతావరణం కానీ నా గురించి ఎవరిని కనుక్కున్నా తెలిసిద్దండి మీకు. నేను ఏ రోజు కూడా ఎవరికి మంచి చేయకపోతే చేయకపోయినా చెడు మాత్రం నేను చేయనండి. ఇంత మంచి వ్యక్తి కదా మీరు. అభివృద్ధి తప్పితే వేరేది ఆకాంక్షించారు. 100 రోజుల్లో 100 గ్రామాలు డైలీ ఎవరు ఎమ్మెల్యేని పెట్టి డెవలప్ చేయాలని చూస్తున్నారు కదా. మరి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఏమన్నా మంత్రి వేస్తున్నారా? నాకు అంత ఆలోచన లేదండి. చెప్పాలా మీరు లోకేష్ గారికి చాలా దగ్గర తెలిసింది అందరికీ కూడా. ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు మీకు అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. మాకు అంత ఆశ ఏమి లేదండి. దేవుడి దయ వల్ల మా నాయకుడు ఏదైనా అవకాశం కల్పిస్తే మేము సంతోషంగా భావిస్తాం. అంతే తప్పితే మాకు అంత ఆశలు అయితే లేవండి. అదే దేవుడి దయ వల్లనే ఈ ఉగాదికి రానున్న ఉగాదికి లోకేష్ గారు సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారనేసి చిన్న చిన్న వార్తలు బయటకు వస్తున్నాయి. మీరేమంటారు దానికి? దాని గురించి అయితే నేను ఎప్పుడు వినలేదండి. అది కరెక్ట్గా కూడా కాదనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పార్టీని ప్రభుత్వాన్ని నడుపున్న సందర్భం. ఇంకొక 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలనేది మా అందరి కోరిక. పవన్ కళ్యాణ్ గారిది, నారా లోకేష్ గారిది కూడా అదే కోరిక. ఇప్పుడు ఇంకా 15 ఏళ్ళు ఆయన ఆరోగ్యంగా హెల్దీగా ఆయన 15 ఏళ్ళు పార్టీని ప్రభుత్వాన్ని పాలిస్తేనే మన రాష్ట్రం గాడిన పడి బాగుపడే పరిస్థితులు ఉన్నాయని మా అందరి అభిప్రాయం. 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అభ్యర్థిగా వస్తారు. అవునండి, డెఫినెట్గా. కాదు, లేదండి, లోకేష్ గారు లేదండి, చంద్రబాబు గారు లేదు. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అది సాయిబాబా భక్తుడు అంటే కదా మీరు. అవును సార్. ఎందుకు అంత అంటే మామూలుగా కలియుగదేవి 7 కొండల స్వామిని ఎక్కువగా నమ్ముతారు. అవునవును, సాయిబాబాని ఆరాధిస్తారంట. నేను 7 కూడా కట్టించారంట. నేను 7 కొండల స్వామిని సాయిబాబాని ప్యారలల్గా ఇద్దరిని పూజిస్తూ ఉంటానండి. కొంత సెంటిమెంటల్, అవన్నీ సెంటిమెంటల్గా వెళ్ళే విషయాలు సార్. పెద్దపరిమిలో ఆలయమే కట్టించేశారు. ఆలయం కట్టించాం సార్. ఓకే, అంత హ్యాపీయా? అదే బాబా దయ వల్ల మేము బాగున్నాము అనేది నా అభిప్రాయం. బాబా గుడి శంకుస్థాపన చేసిన తర్వాత అంతకుముందు ఒక లెవెల్ నాది, ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి నేను రాగలిగానండి. అది దేవుడు అంత దైవేచ్ఛ అనుకుంటున్నా. అంతే అంతే. ఎంతమంది పిల్లలండి మీకు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. ఓకే. 2029లో ఖచ్చితంగా పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ బరిలో ఉంటారా? డెఫినెట్గా నేనే ఉంటాను సార్, దాంట్లో నో డౌట్. నేను 3 సార్లు ఎలక్షన్ చేయడానికి సిద్ధపడి నేను రాజకీయానికి వచ్చాను. 3 సార్లు కూడా పెదకూరపాడులోనే పోటీ చేస్తాను. 3 సార్లు కూడా గెలుస్తాను. అంతే, డెఫినెట్గా. ఓకే, డెఫినెట్గా. లాస్ట్లో ఒకటే ప్రమాణం చేయండి,
ఈ ఇంటర్వ్యూలో ఇప్పటివరకు నేను మాట్లాడేదన్నీ కూడా నా అంతరాత్మ సాక్షిగా అన్ని నిజాలే మాట్లాడాను, ఎలాంటి అబద్ధాలు లేవని చెప్పండి. దేవుడు సాక్షిగా ఈ ఇంటర్వ్యూలో నీ మాట్లాడిన అన్ని నిజాలే అని నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. మరి మీరు మాట్లాడేవన్నీ నిజాలా కాదా అన్నది ఓకేనా మా వీక్షకులు చూస్తారు, కింద కామెంట్స్లో చెప్తారు. అంతవరకు సెలవు తీసుకుంటే మళ్ళీ ఒకసారి మీ వద్దకు వస్తాను. వాళ్ళ కామెంట్స్ చూసిన తర్వాత మళ్ళీ మీ వద్దకు ఇంకోసారి వచ్చి ఇంకొక ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.